వెల్కమ్ టు చాప్టర్ 3 ఇన్ డిఎస్ఏ సిరీస్. మీరు ఇన్ కేస్ నా ప్రీవియస్ చాప్టర్స్ చూడకపోతే ఈ ఛానల్ యొక్క ప్లేలిస్ట్లో డిఎస్ఏ సిరీస్ ఉంటుంది. యూ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్. అండ్ ఈ వీడియోలో మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ బేసిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ని డిస్కస్ చేయబోతున్నాం. అసలు కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, మనం వాటిని ఎలా యూస్ చేస్తాం, అండ్ వాటిలో ఎన్ని టైప్స్ ఉంటాయి, అండ్ వాటి యొక్క ఇంపార్టెన్స్ ఇన్ ప్రోగ్రామింగ్. సో ఈ కాన్సెప్ట్స్ అంతా మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్ హలో, దిస్ ఈస్ తేజ. వెల్కమ్ టు బస్ టు లెర్నింగ్స్. మనం ఏదైనా అప్లికేషన్లో కోడింగ్ రాసేటప్పుడు మనం థౌజండ్స్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అయితే రాస్తాం. బట్ మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం రాసిన ప్రతి కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంత కోడ్ వరకు మనకి బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్, బేస్డ్ ఆన్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేటివి యూజ్ చేస్తాం. సో అసలు ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో మనకి ఇంకా ఈజీగా బాగా అర్థం అవడానికి మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ని ఇప్పుడు తీసుకుంటున్నాం. అదే మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాట్సాప్ అప్లికేషన్. సో ఈ వాట్సాప్ అప్లికేషన్లో మనకి కొన్ని సినారియోస్ మనకి కంట్రోల్ స్టేట్మెంట్ బేస్ చేసి ఎగ్జిక్యూషన్ అయితే ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. వాట్సాప్లో రెగ్యులర్గా యూజ్ చేసే ఆప్షన్ వచ్చేసి రీడ్ రిసిప్ట్స్. ఇది అందరికీ తెలిసిన ఫీచరే. సో ఇక్కడ మనకి ఈ రీడ్ రిసిప్ట్స్లో మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎనేబుల్ అండ్ డిజేబుల్. సో ఈ సినారియోస్ మనకి 2 కండిషన్స్ మీద వర్క్ అవుతుంది. సో ఎనేబుల్ చేసుకుంటే ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, డిజేబుల్ చేసుకుంటే ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఈ 2 సినారియోస్ ఎలా రాస్తారంటే, లెట్స్ సే మనకి ఇక్కడ ఈ రీడ్ రిసిప్ట్స్ని మనం ఎనేబుల్ చేసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది, మనం మన ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మెసేజ్ పంపించినప్పుడు వాళ్ళు చూసిన వెంటనే మనకి బ్లూ కలర్ టిక్ మార్క్స్ వస్తాయి, అవునా? సో అదే మనం ఇక్కడ డిజేబుల్ చేస్తే అప్పుడు వాళ్ళు చూసినా కూడా మనకి బ్లూ కలర్ అనే టిక్ మార్క్స్ అయితే రావు. స్టిల్ అవి గ్రే కలర్లోనే ఉంటాయి. సో అది బేసిక్గా ఒక కంట్రోల్ స్టేట్మెంట్స్ బేస్ చేసి మనం ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ని అయితే ఎగ్జిక్యూట్ చేస్తాము. సో రీడ్ రిసిప్ట్స్ అనేది ఆప్ట్అవుట్ చేసుకుంటే ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఆప్ట్అవుట్ చేయకపోతే ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇది మనకి వన్ ఆఫ్ ద కంట్రోల్ స్టేట్మెంట్ యొక్క రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో మనం కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్ని క్లియర్గా డిస్కస్ చేసాం. ఇప్పుడు ఆ కంట్రోల్ స్టేట్మెంట్స్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. సో ఫస్ట్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. అవేంటంటే, ఫస్ట్ వచ్చేసి డెసిషన్ మేకింగ్, సెకండ్ వచ్చేసి లూప్ స్టేట్మెంట్, థర్డ్ వచ్చేసి బ్రాంచింగ్ స్టేట్మెంట్. సో ఈ డెసిషన్ మేకింగ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఇఫ్ ఎల్స్ కండిషన్, సెకండ్ది స్విచ్ స్టేట్మెంట్. సో ఇప్పుడు మనం అసలు ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ని ఎలా యూస్ చేయాలి, ఇందులో మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్స్ని ఎలా యూస్ చేయాలి, అండ్ స్విచ్ స్టేట్మెంట్ని ఎలా యూస్ చేయాలి, అండ్ ఏ సిచ్యువేషన్స్లో ఏ సినారియో బేస్లో ఈ 2 స్టేట్మెంట్స్ని, ఈ 2 కండిషన్స్ని మనం ఎలా కోడ్లో రాయాలనేది మనం డైరెక్ట్గా కోడ్లో చూద్దాం. మనం ఇప్పుడు డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఇఫ్ స్టేట్మెంట్ని డిస్కస్ చేస్తాం. సో అసలు ఈ ఇఫ్ కండిషన్, ఈ ఇఫ్ స్టేట్మెంట్ని ఎప్పుడు యూస్ చేస్తాం అండ్ ఎలా యూస్ చేస్తామో చూద్దాం. సో బేసిక్గా జనరల్గా మనం ఇఫ్ అనేది ఎప్పుడు వాడతామంటే, ఇన్ కేస్, ఒకవేళ ఇది పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే మనకి ఇంకో ప్రాసెస్ అయితే ఉంది అన్నట్లు మనం జనరల్గా మాట్లాడుకుంటాం. సో పర్టికులర్ మనం ఇప్పుడు ఏదైనా ట్రావెల్ చేస్తున్నాం, సో పర్టికులర్ రోడ్ బ్లాక్ అయితే ఇఫ్ దట్ రోడ్ బ్లాక్స్ అంటే ముందే అనుకుంటాం మనం. సో ముందే అజంప్షన్ అన్నమాట, ఇఫ్ దట్ రోడ్ బ్లాక్స్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ రూట్ టు ట్రావెల్ అన్నట్టు మనం జనరల్గా మాట్లాడుకుంటాం. సో సేమ్ వే మనం కోడింగ్లో కూడా ఇఫ్ కండిషన్ని అదే సిచ్యువేషన్, అదే సినారియోలో మనం యూజ్ చేస్తాం. సో అది ఎలాగో చూద్దాం. సో మనం కోడింగ్ ఎలా రాయాలో ఇంకా అర్థం అవడానికి మనం ఇంకో చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఆ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని మనం ఒక సూడో కోడ్ అయితే రాసుకుందాం. సో మనకు బేసిక్గా ఒక డ్రైవర్స్ లైసెన్స్ కావాలి అని అంటే మనకి ఏజ్ అయితే ఒక కండిషన్ ఉంటుంది. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 మనం డ్రైవర్స్ లైసెన్స్కి ఎలిజిబుల్ అవుతాం. ఇఫ్ నాట్, మనం నాట్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవర్స్ లైసెన్స్. సో ఈ సినారియోని మనం కోడ్లో ఎలా రాస్తామంటే, లెట్స్ సే ఫస్ట్ ఏజ్ అనే వేరియబుల్ తీసుకున్నాం, దానికి 18 అని అసైన్ చేసాం. సో మనం వేరియబుల్స్, డేటా టైప్స్ అన్నీ చాప్టర్ 2లో డిస్కస్ చేసాము. సో మీరు ఇన్ కేస్ అది మిస్ అయ్యింటే చాప్టర్ 2ను ఒకసారి రివైజ్ చేయండి. అండ్ ఇక్కడ ఏజ్ అనే వేరియబుల్ అయితే తీసుకున్నాము. సో దానికి 18 అనే వాల్యూ అయితే మనం అసైన్ చేసాం. సో ఇప్పుడు మన కండిషన్ ఏంది, ఇఫ్ కండిషన్లో మనకి ఎలిజిబుల్లా నాట్ ఎలిజిబుల్ అనేది మనకి ఎగ్జిక్యూట్ చేయాలి. సో లెట్స్ సే ఇఫ్
సో మనం ఎప్పుడైనా ఇఫ్ కండిషన్ రాసేటప్పుడు ఫస్ట్ ఇఫ్ ఓపెన్ పారాంథసిస్, ఈ ఓపెన్ పారాంథసిస్ చేశాక మనం ఏదైతే కండిషన్ సాటిస్ఫై అయితే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నాం ఆ పర్టికులర్ కండిషన్ని ఓపెన్ పారాంథసిస్లో మనం మెన్షన్ చేయాలి. ఇఫ్ ఓపెన్ పారాంథసిస్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 ఫ్లోర్ బ్రాకెట్స్ ఓపెన్, ఏం చేయాలి మనం ప్రింట్ లెట్స్ సే ఎలిజిబుల్ ఫర్ డిఎల్, అంతే కదా. ఇఫ్ నాట్ అంటే ఎల్స్ ఫ్లోర్ బ్రాకెట్స్ ఓపెన్ ప్రింట్ నాట్ ఎలిజిబుల్. అర్థమైంది కదా. సో మనకి ఇఫ్ కండిషన్ రాసేటప్పుడు ఫస్ట్ ఇఫ్ ఓపెన్ పారాంథసిస్ అండ్ క్లోజ్ పారాంథసిస్, ఆ ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్ మధ్యలో మనకి కావాల్సిన కండిషన్ని మనం మెన్షన్ చేస్తాము. సో వన్స్ కండిషన్ని మెన్షన్ చేశాక మనం ఫ్లోర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మనం ఏదైతే పీస్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో, ఇన్ కేస్ ఆ కండిషన్ సాటిస్ఫై అయితే ఏ పీస్ ఆఫ్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నామో ఆ కోడ్ని మనం ఆ ఫ్లోర్ బ్రాకెట్స్లో రాయాలి. ఇన్ కేస్ మనకి ఏదైనా డిఫాల్ట్ కండిషన్ ఎగ్జిక్యూషన్ ఉంటే, అంటే ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే, మనం ఏదైతే ఇఫ్ కండిషన్లో మెన్షన్ చేసిన కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఏదైనా ఒక డిఫాల్ట్ కండిషన్ కానీ ఉంటే అది మనకి ఎల్స్ కండిషన్లో వెళ్తుంది. సో అప్పుడు మనం ఎల్స్ కండిషన్ని మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇన్ కేస్ మనకి ఏ డిఫాల్ట్ కండిషన్ లేదు అనుకునే సిచ్యువేషన్లో మనం జస్ట్ ఇఫ్ స్టేట్మెంట్ మాత్రం మనం మెన్షన్ చేస్తే సరిపోతుంది. అప్పుడు అది కండిషన్ సాటిస్ఫై అయితే ఆ పీస్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇఫ్ నాట్ దెన్ ఇట్ విల్ స్కిప్ దట్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. ఇప్పుడు మనం ఈ సూడో కోడ్ని మనం రియల్ టైం కోడ్లో మనం ఎలా రాస్తామో చూద్దాం. మొన్న మనం డిస్కస్ చేసినట్లు మనం ప్రజెంట్కి ఈ ఆన్లైన్ టైప్ స్క్రిప్ట్ ఎడిటర్ అయితే తీసుకుంటున్నాము. సో లెట్స్ సే, సో మనం ఫస్ట్ ఏజ్ డిక్లేర్ చేయాలి, ఎందుకంటే మన కండిషన్లో వేరియబుల్ ఉంది కాబట్టి ఆ వేరియబుల్కి ఒక వాల్యూ అసైన్ చేయాలి. కాబట్టి మనం ఫస్ట్ అసలు మన కండిషన్లో ఉన్న వేరియబుల్ని మనం ఇక్కడ డిక్లేర్ చేయాలి. సో లెట్ ఏజ్, సో లెట్ ఏజ్ ఈక్వల్ టు 17. సో ఇక్కడ లెట్ ఏజ్ ఈక్వల్ టు 17. సో మనం లెట్ ఎందుకు మెన్షన్ చేసాము, సో ఏజ్ అనేది మనం ఫ్రీక్వెంట్గా మారుస్తూ ఉంటాము. సో ఈ ఏజ్ చెక్ చేయడానికి వెదర్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ ఫర్ డ్రైవర్స్ లైసెన్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ ఫర్ డ్రైవర్ లైసెన్స్. సో ఆ పర్పస్ మీద మనం ఏజ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు. సో ఏజ్ అనేది ఫ్రీక్వెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఆ పర్పస్ మీద మనం లెట్ అని ప్రాపర్టీని మనం ఏజ్ అనే వేరియబుల్కి డిక్లేర్ చేసాం. సో 17 అనే నెంబర్ ఇచ్చాం. సో ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్ని మనం రాస్తాం. ఇఫ్, సో మనం సూడో కోడ్ ప్రకారంగా మనం ఇప్పుడు సూడో కోడ్ ప్రకారంగా చూసినట్లు మనం ఇఫ్ ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్ అండ్ ఇక్కడ మనం మన కండిషన్ అయితే రాస్తాం. ఇఫ్ ఏజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 దెన్ ప్రింట్ చేయాలంటే మనకి టైప్ స్క్రిప్ట్ లేనిది console.log ఎలిజిబుల్ ఫర్ DL డ్రైవర్స్ లైసెన్స్, ఇఫ్ నాట్ ఎల్స్ కన్సోల్ లాగ్ని కాపీ చేద్దాం, నాట్ ఎలిజిబుల్ ఫర్ DL. సో ఇప్పుడు మనం ఈ కోడ్ని రన్ చేసినట్లయితే వీ కెన్ ఎక్స్పెక్ట్ నాట్ ఎలిజిబుల్ ఫర్ DL. ఓకే, సో మనకి నాట్ ఎలిజిబుల్ ఫర్ DL అయితే ప్రింట్ అయింది. సో మనకి కోడ్ అనేది కండిషన్ని చెక్ చేసింది. సో చెక్ చేసి ఏజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అనే కండిషన్ ఇచ్చాం మనం. సో బట్ మనం ఇక్కడ డిక్లేర్ చేసింది 17. సో దట్ మీన్స్ ఏజ్ ఈజ్ లెస్ దాన్ 18. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సో ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి అది ఎల్స్ కండిషన్లోకి వెళ్ళింది. ఇన్ కేస్ మనం ఎల్స్ కండిషన్ రాయలేదు అనుకోండి, సో లెట్సే అప్పుడు అది మనకి ఏమీ ప్రింట్ అవ్వదు. చూసారా? సో మనకి ఎల్స్ కండిషన్ రాసినప్పుడు మనం ఏదైతే కండిషన్ ఇస్తామో అది సాటిస్ఫై కానప్పుడు ఈ ఎల్స్ కండిషన్లో ఏదైతే డిఫాల్ట్ కోడ్ అనేది ఉంటుందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏజ్ 20 ఇస్తున్నాం. సో ఏజ్ 20 ఇచ్చినప్పుడు మనకి ఇట్ విల్ ప్రింట్ ఎలిజిబుల్ ఫర్ డిఎల్. మనకి ఇది జస్ట్ ఒక కండిషన్ బేస్ చేసుకునే మనం ఇప్పుడు
ఇఫ్ స్టేట్మెంట్ అయితే రాసాం. అలా కాకుండా మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. సో ఆ మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం ఈ ఇఫ్ స్టేట్మెంట్ని ఏ విధంగా రాయొచ్చో మనం చూద్దాం. మనకి మల్టిపుల్ కండిషన్స్ కోసం గ్రేడింగ్ సిస్టమ్ అయితే ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో దట్ అది మనకి కరెక్ట్గా ఎలా రాయాలో మనకి ఈజీగా అర్థమవుతుంది. సో మన గ్రేడింగ్ సిస్టంలో మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉంటాయి. లెట్స్ సే ఒక స్టూడెంట్ మోర్ దాన్ 90 మార్క్స్ వస్తే సో తనకి ఏ గ్రేడ్ వేయాలి, అండ్ మోర్ దాన్ 80 అండ్ బిట్వీన్ 90 వస్తే ఏ గ్రేడ్ ఇవ్వాలి అంటూ మనకి ఒక ఎక్సలెంట్ గ్రేడ్ నుంచి ఒక ఫెయిల్ దాకా మనకి గ్రేడింగ్ సిస్టమ్స్ అయితే బేస్డ్ ఆన్ మార్క్స్ మనం అలొకేట్ చేస్తాం. సో ఆ సినారియోని మనం కోడింగ్ రూపంలో ఎలా రాస్తాం? ఫస్ట్ మార్క్స్ 80 అయితే డిక్లేర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇఫ్ కండిషన్స్ రాద్దాం. ఇఫ్ ఓపెన్ parenthesis మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90, దెన్ కన్సోల్ లాగ్ ఏం ప్రింట్ చేయాలి మనం? స్టూడెంట్ గాట్ ఏ ప్లస్. ఓకేనా? సో స్టూడెంట్ గాట్ ఏ ప్లస్. అదే మనం బిలో 80 అయితే ఏంటి కండిషన్? బట్ ఇక్కడ బిలో 80 అయితే అని రాస్తే సరిపోతుందా? లేదు మనకి. సో ఇప్పుడు మనకి అలాగే మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మనకి ఏ ప్లస్ గ్రేడ్ రావాలి, ఏ గ్రేడ్ బిసిడి ఫెయిల్. సో మనం 5 కండిషన్స్ని రాయాలి. సో ఈ 5 కండిషన్స్ని రాయాలన్నప్పుడు మనం ఎల్స్ ఇఫ్ అనే స్టేట్మెంట్ని మనం మెన్షన్ చేస్తాం. సో ఎల్స్ ఇఫ్. సో ఎల్స్ ఇఫ్ ఏంటంటే నెక్స్ట్ ఇంకో కండిషన్ని చెక్ చేయాలి అని అంటే, అదే మనకి ఏ కండిషన్ లేకపోతే ఏదర్ వీ కెన్ లీవ్ ఓన్లీ విత్ ఇఫ్ కండిషన్, లేదా మనం ఎల్స్ కండిషన్లో డిఫాల్ట్ పీస్ ఆఫ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నప్పుడు మనం ఎల్స్ కండిషన్ని రాసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఎల్స్ ఇఫ్లో మనం ఎన్ని కండిషన్స్ కావాలనుకుంటున్నాం ఆ కండిషన్స్ అన్ని ఇక్కడ మనం ఎఫ్ఎల్స్లో రాస్తాం. సో ఎల్స్ ఇఫ్ సేమ్ ఓపెన్ అండ్ క్లోజ్ parenthesis మార్క్స్. సో ఇక్కడ కండిషన్ ఏంటి? సింపుల్గా మనం మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80, సో స్టూడెంట్ గాట్ ఏ అనే రాస్తే సరిపోతుందా? లేదు. మనం ఇక్కడ లాజికల్ ఆపరేటర్ని అయితే వాడాల్సి వస్తుంది. సో లాజికల్ ఆపరేటర్ గుర్తుంది కదా మీకు, ప్రీవియస్ చాప్టర్లో మనం డిస్కస్ చేసాం. సో అండ్ ఆపరేటర్ని మనం వాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 కండిషన్స్ ఎట్ ఏ టైం సాటిస్ఫై అయితేనే మనకి ఏ గ్రేడ్ రావాలి. ఏం కండిషను? అది మోర్ దాన్ 80 అయి ఉండాలి, బిలో 90 ఉండాలి. సో 80 to 89. సో 80 to 89 మాత్రమే మనకి ఏ గ్రేడ్ అనేది మనం అసైన్ చేస్తాం స్టూడెంట్కి. సో అలాంటప్పుడు మనం 2 కండిషన్స్ రాయాలి టు గెట్ అండ్ ఏ గ్రేడ్. ఏంటవి? మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 90 అండ్, సో లాజికల్ ఆపరేటర్ మనం డిస్కస్ చేసింది, అండ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 80, మార్క్స్ లెస్ దాన్ 90. సో ఈ కండిషన్ ఉన్నప్పుడే మనకి ఏమవుతుంది? కన్సోల్ డాట్ లాగ్ స్టూడెంట్ గాట్ ఏ గ్రేడ్. ఓకే, సో చూసారా మనకి, సో కన్సోల్ డాట్ ఏ గ్రేడ్. సో ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితేనే మనకి ఏ గ్రేడ్ రావాలి, లేదా ఈ కోడ్ని స్కిప్ చేయాల్సి ఉంటుంది. సో అలా మనం లెట్స్ సే ఈ ఎల్స్ ఇఫ్నే మనం కాపీ చేద్దాం. సో నెక్స్ట్ బీకి వచ్చేసి ఏం చేస్తాం మనం? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70, లెస్ దాన్ 80. అలాగే సికి వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60, లెస్ దాన్ 70. అలా డి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50, లెస్ దాన్ 60. అండ్ ఫైనల్గా వచ్చేసి మనకి ఎల్స్ ఇఫ్ కండిషన్లో మార్క్స్ ఇంకా ఫెయిల్ ఒక్కటే పెండింగ్ ఉంది కాబట్టి 50కి ఏది లెస్ ఉంటే అది మనకి ఫెయిల్ అనే రిజల్ట్ని అయితే తీసుకుని వస్తుంది. సో లెస్ దాన్ 49. ఎందుకంటే 50 ఆర్ ఈక్వల్ టు మనకి డి గ్రేడ్ అనేది మనం అసైన్ చేస్తున్నాం. సో లెస్ దాన్ 49 స్టూడెంట్ ఫెయిల్డ్. చూసారా ఇక్కడ ఈ లాజిక్ మొత్తం మీద మనకి చాప్టర్ 2లో డిస్కస్ చేసిన వేరియబుల్ మనం యూజ్ చేసాము, అలాగే డేటా టైప్ని యూజ్ చేసాము, అట్ ద సేమ్ టైం ఆపరేటర్స్ని యూజ్ చేసాము, అర్థమెటిక్ ఆపరేటర్స్ని యూజ్ చేసాం, అండ్ లాజికల్ ఆపరేటర్స్ని కూడా మనం యూజ్ చేసాం. సో ఇప్పుడు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇఫ్ ఎల్స్ కండిషన్స్ అయితే మనం కోడ్లో రాసాం. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం. సో మనం ఇక్కడ 80 ఇచ్చాం కాబట్టి మనకి వీ కెన్ ఎక్స్పెక్ట్ స్టూడెంట్ గాట్ ఏ, ఎందుకంటే 80 ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దాన్ 90 కాబట్టి మనకి సెకండ్ కండిషన్ అయితే సాటిస్ఫై అవుతుంది. సో ఫస్ట్ కండిషన్ చెక్ చేశాక అది సాటిస్ఫై అవ్వదు, ఫాల్స్ అవుతుంది. సో అక్కడ మనకి ఆ కండిషన్ అవ్వదు, అండ్ ఈ కండిషన్ తర్వాత ఏ కండిషన్ కూడా మనకి ఆ కండిషన్ అనేది సాటిస్ఫై అవనందున ఏ కోడ్
కూడా ప్రింట్ అవ్వదు. సో, మనకి ఓన్లీ స్టూడెంట్ గాట్ ఏ అనే కోడ్ అయితే మనకి ప్రింట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం రన్ చేసినట్లయితే స్టూడెంట్ గాట్ ఏ అని ప్రింట్ అయింది. అదే మనం లెట్స్ సే 55 ఇచ్చాం. రన్ చేసాం. స్టూడెంట్ గాట్ డి. సో, 100 స్టూడెంట్ గాట్ ఏ ప్లస్. అదే ఒక 10 మార్క్స్ ఇచ్చాము. లేకపోతే సంథింగ్ లైక్ 40 ఐ థింక్ ఇక్కడ మనం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పెడితే 49 ఆర్ ఈక్వల్ టు స్టూడెంట్ ఫెయిల్డ్. లెట్స్ సే మనం వీ కెన్ టెస్ట్ 49. రన్ చేసాం. స్టూడెంట్ గాట్ ఫెయిల్డ్. 19 స్టూడెంట్ గాట్ ఫెయిల్డ్. సో, ఇంకా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 49. సో, 49 ఆర్ 49 కంటే తక్కువ ఉంటే ఏ కోడ్ కూడా ఏ మార్క్ కూడా మనకి ఫెయిల్ కింద అయితే చూపిస్తుంది. సో, ఇలా మనం ఇఫ్ కండిషన్ని బేస్డ్ ఆన్ సిచ్యువేషన్స్, బేస్డ్ ఆన్ మనకి ఎన్ని కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్ బేస్ చేసుకొని మనం ఇఫ్ కండిషన్ అయితే ఇలా రాస్తాం కోడ్‌లో. సో, మనం స్విచ్ స్టేట్మెంట్ కూడా మనకి ఇఫ్ కండిషన్ లాగానే ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్‌ని బట్టి మనం బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఇఫ్ కండిషన్ లాగా మనం ఒక కండిషన్ మనం మెన్షన్ చేయము. సో, దీంట్లో ఈ స్విచ్ స్టేట్మెంట్‌లో పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయితదంటే బేస్డ్ ఆన్ వాల్యూ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్. సో, వాల్యూ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఇట్ విల్ చెక్ ఆల్ ద అవైలబుల్ మల్టిపుల్ ఆప్షన్స్. సో, మనకిక్కడ ఇఫ్ కండిషన్ లాగా మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉంటే మనం ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఎల్స్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ అని రాసుకుంటూ పోతాం. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయో ఆ ఆప్షన్స్‌ని మనం పర్టిక్యులర్ వాల్యూతో మ్యాచ్ అయితే ఎక్కడైతే మ్యాచ్ అయితే అప్పుడు ఆ పర్టిక్యులర్ మ్యాచ్ అయిన దగ్గర మనం ఆ కోడ్‌ని, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ స్విచ్ స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తాం. సో, లెట్స్ సే మనకి క్యాలెండర్ మంత్స్ ఉన్నాయి. సో, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అట్లా 12 మంత్స్ ఉన్నాయి. అంటే మనకి 12 ఆప్షన్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. ఓకేనా? సో, ఇక్కడ మనకి లెట్స్ సే ఒక వేరియబుల్ అనేది తీసుకుంటున్నాను నేను. మంత్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాను. దానికి 4 అనే వాల్యూ ఇచ్చాను. సో, 4 అంటే ఏంటి? మనకి జాన్, ఫెబ్, మార్చ్, ఏప్రిల్. సో, ఏప్రిల్ అనే మంత్ ప్రింట్ అవ్వాలి. సో, ఇది ప్రింట్ అవ్వాలంటే మనం స్విచ్ స్టేట్మెంట్‌లో ఎలా డిఫైన్ చేస్తాం? స్విచ్ సేమ్ ఇఫ్ కండిషన్ లాగా మనం స్విచ్ అని పెడతాము అండ్ ఓపెన్ పెరాంథసిస్. ఇక్కడ మన ఇఫ్ కండిషన్‌లో మనం కండిషన్ రాసాం. బట్ ఇక్కడ మనం వేరియబుల్ ఎందుకనంటే నేను ఇందాక చెప్పినట్లు ఇఫ్ కండిషన్ వచ్చేసి ఒక కండిషన్ బేస్ మీద మనకి చెక్ అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఒక వాల్యూ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది మాత్రమే మనకు జరుగుతుంది. ఇక్కడ కండిషన్ అంటూ ఏమి మనం రాయము. అండ్ ఇక్కడ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్. సో, ఇక్కడ కండిషన్ కాకుండా ఓన్లీ మనం వేరియబుల్‌ని మాత్రమే మనం ఇక్కడ డిక్లేర్ చేసాం. సో, ఆ వేరియబుల్‌లో ఏముంది? 4 అనే నంబర్ ఉంది. సో, ఆ 4 అనేది మనకు కావాల్సిన ఆప్షన్స్‌లో మ్యాచ్ అయితే ఆ పర్టిక్యులర్ మ్యాచ్ అయిన దగ్గర ఏ కోడ్ అయితే ఉందో ఆ పర్టిక్యులర్ కోడ్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఆ కేసెస్ అనేటివి ఎలా రాయాలి? ఇక్కడ మనకి వేరియబుల్ అనే దాంట్లో ఉండే డేటా టైప్ ఏంటి? నంబర్. ఎందుకు? 4. సో, 4 అనేది నంబర్. సో, నంబర్ డేటా టైప్ కాబట్టి కేసెస్ అనేటివి కూడా మనకి డేటా టైపే ఉంటాయి. సో, ఎన్ని కేసెస్ రాయాలి? ఎన్ని కేసెస్ అవైలబుల్ ఉంటే అన్ని కేసెస్ మనం మెన్షన్ చేస్తాం. సో, ఎన్ని కేసెస్ అంటే ఇప్పుడు లెట్స్ సే మనకి 12 మంత్స్ ఉన్నాయి. సో, 12 కేసెస్ రాయాలి. బట్ ఈ ఎగ్జాంపుల్ జస్ట్ ఫర్ మేక్ ఇట్ సింపుల్ మనం ఒక 5 తీసుకుందాము. సో, కేస్ జాన్వరి నంబర్ 1తో స్టార్ట్ అవుతుంది. కేస్ 1 ఏం చేయాలి? ప్రింట్ జాన్వరి అంతే కదా? కేస్ 2 ప్రింట్ ఫెబ్. అలా మనం కేస్ 5 వరకు రాస్తాం. ప్రింట్ మే. సో, ఇక్కడ మనం అన్ని కేసెస్ అయిపోయాక ఒక డిఫాల్ట్ కేస్ అయితే ఇచ్చుకుంటాం. దాన్ని డిఫాల్ట్ అని అంటాము. అంటే ఈ కేసెస్‌లో ఏది మ్యాచ్ అవ్వకపోతే లెట్స్ సే మనకి 1-12 అనేటివి క్యాలెండర్ మంత్స్. సో, జాన్ నుంచి డిసెంబర్ దాకా మనకి 1-12 నంబర్స్. సో, 12 కేసెస్ అయితే రాసుకున్నాం. లెట్స్ సే మనం యూజర్ ఇన్‌పుట్‌గా ఒక 13 మంత్ ఈక్వల్ టు 13 అని ఇచ్చాను. సో, 13 ఈస్ ఎ ఇన్‌వాలిడ్ నంబర్. ఎందుకంటే ఆ మంత్స్‌లో మనకి 13 మంత్స్ అనేవి లేవు. 12 మంత్సే అంటే 12 కేసెసే ఉన్నాయి. అంతే కదా! 1 నుంచి స్టార్ట్ అయితే 12.
13 అనేది లేదు కాబట్టి దేనికి మ్యాచ్ అవ్వదు కాబట్టి మనం డిఫాల్ట్ కేస్‌లోకి అది పంపించేస్తాం. సో, డిఫాల్ట్‌లో మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్‌ని పెట్టుకుంటామో ఆ పర్టిక్యులర్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి డిఫాల్ట్ మనం ఏం రాస్తాం? సో, డిఫాల్ట్ ప్రింట్ ఇన్‌వాలిడ్ అని రాస్తాం. ఓకేనా? ఇదంతా మనకి ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్‌లోనే ఉండాలి. సో, ఈ సూడో కోడ్‌ని మనం కోడ్‌లో ఎలా రాస్తామో చూద్దాం. సో, మనం సూడో కోడ్ డిక్లేర్ చేసినట్టు లెట్ మంత్ ఈక్వల్ టు 4 అని పెట్టాను ఫర్ టెంపరరీ పర్పస్. ఇప్పుడు స్విచ్ స్టేట్మెంట్ డిక్లేర్ చేస్తాం. స్విచ్ అన్నీ స్మాలే ఉండాలి. ఓపెన్ అండ్ క్లోజ్ పెరాన్సిస్. సో, ఇందాక స్విచ్ స్టేట్మెంట్‌లో ఎలాగైతే మనం కండిషన్ మెన్షన్ చేసామో అలాగా మన సూడో కోడ్ ప్రకారం ఇక్కడ మంత్ అని మెన్షన్ చేస్తాం. జస్ట్ అంతే మంత్ అంతే. ఎందుకంటే ఆ మంత్ అనే వేరియబుల్ ఏం ఉంది 4 ఉంది. సో, ఇక్కడ 4 ఉన్నట్టనమాట. సో, కేస్ 1 కోలన్ అనేది ఇంపార్టెంట్. అదొక సింటాక్స్. కోలన్ ఏం ప్రింట్ చేయాలి? ఇది ప్రింట్ చేయాలి. కన్సోల్ డాట్ లాగ్ మంత్ ఈజ్ జాన్. ఓకేనా? సో, ఇది. అలాగా ఒక 5 కేసెస్‌ని మనం రాసుకుందాం. ఓకేనా? ఇలా ఒక 5 కేసెస్ మంత్ మే వరకు రాసుకున్నాము. ఇన్ కేస్ మనకి ఆఫ్టర్ 5 1, 2, 3, 4, 5 ఆఫ్టర్ 5 నంబర్ ఏదైతే ఇస్తే అది డిఫాల్ట్‌లోకి వెళ్ళిపోతుంది. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఇక్కడ ఎక్స్‌పెక్ట్ చేసే అవుట్‌పుట్ ఏంటి? మంత్ 4. సో, 4 మీన్స్ మనం అనుకున్నట్టు కేస్ 4 అనేదైతే సాటిస్ఫై అవుతుంది. సో, కేస్ 1 అవ్వదు, 2 అవ్వదు, 3 అవ్వదు, 5 అవ్వదు అండ్ డిఫాల్ట్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 4 అనేది ఎగ్జిస్టింగ్ కేస్ అండ్ ఇట్ విల్ మ్యాచ్ కేస్ 4. సో, అప్పుడు మనం మంత్ ఈజ్ ఏప్రిల్ అని ఎగ్జిక్యూట్ అవ్వాలి. బట్ దాంతో పాటు ఇంక వేరే కేసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయా? లేదా ఓన్లీ ఏప్రిల్ అవుతుందా? మనం చూద్దాం. రన్ చేసి చూద్దాం. సో, మనకిక్కడ మీరు చూసినట్లయితే మనకి మంత్ ఈజ్ ఏప్రిల్ ప్రింట్ అయింది. మే ప్రింట్ అయింది. ఇన్‌వాలిడ్ మంత్ 3 ప్రింట్ అయినాయి. అంటే మన కేస్ మంత్ ఈక్వల్ టు 4 అంటే ఈ కేస్‌కొచ్చింది. ఈ కేస్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ కేస్ 4 ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకంటే అది మ్యాచ్ అయింది. మరి కేస్ 5 అండ్ డిఫాల్ట్ ఎందుకు ప్రింట్ అయినాయి? లెట్స్ సే నేను ఇది క్లియర్ చేసి నేను నంబర్ 3 ఇస్తాను. 3 ఇస్తే ఏమైంది? మార్చ్, ఏప్రిల్, మే ఇన్‌వాలిడ్ మంత్ 4 ప్రింట్ అయినాయి. సో, ఇక్కడ మనకు సీక్వెన్స్ ఏంది? ఏదైతే మ్యాచ్ అవుతుందో దాని కింద ఉండే ఆర్డర్స్‌లో ఉండే కేసెస్ అంతా మనకి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సో, దట్ మీన్స్ మనం ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అక్కడికి కోడ్ అనేది ఆపేసేయాలి. సో, నెక్స్ట్ కేస్‌కి వెళ్ళకుండా మనం చేయాలి. అలా చేయాలంటే మనం ఏం చేయాలి? ఆపాలి. సో, ఆపాలంటే ఏంది? ఇప్పుడు మనం బ్రేక్ చేయాలి. ఆపాలి. సో, ఆపాలంటే బ్రేక్. సో, బ్రేక్ అనే సింటాక్స్‌ని మనం రాయాలి. సో, ప్రతి కేస్‌కి మనం కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక బ్రేక్ అని మనం ఇస్తామనమాట. డిఫాల్ట్‌గా మనం ఏం బ్రేక్స్ రాయము. ఎందుకంటే అది లాస్ట్ కాబట్టి దాని తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన లైన్స్ ఆఫ్ కోడ్ గాని, బ్లాక్ ఆఫ్ కోడ్ గాని మనకి ఏది ఉండదు. సో, డిఫాల్ట్ విల్ బి ద లాస్ట్ కేస్. సో, అందుకని మనం అక్కడ బ్రేక్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇప్పుడు గాని మనం ఇది క్లియర్ చేసి రన్ చేసినట్లయితే మంత్ 3 సో, మంత్ 3 ఏమైతుంది? మంత్ ఈజ్ మార్చ్ మాత్రమే మనకి ప్రింట్ అయింది. సో, దెన్ నౌ ఇట్స్ వర్కింగ్ యాస్ ఎక్స్‌పెక్టెడ్. సో, ఏదైతే మనం ఎక్స్‌పెక్ట్ చేసామో ఇప్పుడు మనకి ఈ కండిషన్ వర్క్ అయితుంది. ఎందుకు? మనకు బ్రేక్ అనేది ఇచ్చాం. సో, ఎప్పుడైతే మనం ఎక్కడైతే మనకి మ్యాచ్ అయిందో కేస్ ఆ పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక అక్కడికి ఆపేసేయి. సో, ఇంక డోంట్ గో టు నెక్స్ట్ కేస్ అని మనం దానికి మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయాలంటే మనం బ్రేక్ అనేది ఇవ్వాలన్నమాట. సో, అలా బ్రేక్ ఇచ్చినప్పుడే ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో కేసెస్ స్విచ్ కేస్‌లో ఆ పర్టిక్యులర్ వేరియబుల్ ఏ కేస్‌లో అయితే మ్యాచ్ అవుతుందో అప్పుడు అది అక్కడికి ఎగ్జిక్యూట్ చేసి అక్కడికి ఆపేస్తుంది. అదే మీరు బ్రేక్ అనేది కోడ్ ముందు ఇచ్చారనుకోండి. అంటే లెట్స్ సే మనకి ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన కోడ్స్ ఇవి కన్సోల్ లాగ్స్ ఈ ఎగ్జాంపుల్ ప్రకారంగా. అదే మీరు బ్రేక్ పైన ఇస్తే లెట్స్ సే ఈ పైన ఇచ్చారు. ఇలా ఇచ్చారు. అసలు ఏమైంది? సో, ఏం చూపిస్తుంది అది? కన్సోల్ డాట్ లాగ్ అన్‌రీచబుల్ కోడ్ డిటెక్టెడ్. అంటే బ్రేక్ ఇచ్చిన తర్వాత ఇంక ఏ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకే మనకి అది ముందుగానే చెప్తుంది. యూ కెనాట్
ఇట్స్ ఎ అన్‌రీచబుల్ కోడ్ డిటెక్టర్. సో, ఆ కోడ్ దగ్గరికి వెళ్ళదనమాట. ఎందుకంటే అక్కడ బ్రేక్ ఆల్రెడీ పడిపోయింది. సో, మనకి మ్యాచ్ అయినా గూడా మనం అక్కడ బ్రేక్ పెట్టాం కాబట్టి, ఆ కేస్ మ్యాచ్ అయినా కూడా ఆ పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ దగ్గరికి రీచ్ అవ్వలేకపోతుందనమాట. సో, దిస్ ఈస్ ఎ ఇన్‌వాలిడ్ వే టు డిక్లేర్ బ్రేక్. సో, మనం ఎప్పుడైనా ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నామో, ఆ పర్టిక్యులర్ కోడ్ తర్వాత మనం బ్రేక్ అనే సింటాక్స్‌ని మెన్షన్ చేయాలి. సో, ఇది స్విచ్ స్టేట్మెంట్ యొక్క ప్రాసెస్. సో, ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్, స్విచ్ స్టేట్మెంటు. సో, ఎప్పుడెప్పుడు రాయాలి అండ్ వాటి యొక్క మెయిన్ డిఫరెన్స్. సో, మనకి మల్టిపుల్ కండిషన్స్ ఉన్నాయి. సో, మల్టిపుల్ కండిషన్స్‌ని సాటిస్ఫై చేయాలి. సో, ఆ కండిషన్‌ని సాటిస్ఫై చేశాక మనం పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేయాలి అన్నప్పుడు మనం ఇఫ్ కండిషన్‌ని రాస్తాము. అలా స్విచ్ స్టేట్మెంట్ ఏంటంటే ఒక వాల్యూ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ ఏదన్నా పర్టిక్యులర్ వాల్యూ ఉండి దానికొక వాల్యూ ఉండి, ఆ వాల్యూతో మనం అవైలబుల్ ఆప్షన్స్‌ని కంపేర్ చేసుకొని దాని ప్రకారంగా ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అనే సిట్యుయేషన్ ఉంటే, అనే సినారియో ఉంటే మనం స్విచ్ స్టేట్మెంట్‌ని మనం చూజ్ చేసుకొని స్విచ్ స్టేట్మెంట్‌ని డిఫైన్ చేస్తాం. సో, ఇది డెసిషన్ మేకింగ్ ఒక కాన్సెప్ట్. సో, మనం చాలా క్లియర్‌గా విత్ ఎగ్జాంపుల్స్‌తో ఇఫ్ కండిషన్‌ని, స్విచ్ స్టేట్మెంట్‌ని డిస్కస్ చేసాం. నెక్స్ట్ మనం లూప్ స్టేట్మెంట్‌ని డిస్కస్ చేద్దాం. సో, మనం ఫస్ట్ ఈ లూప్ స్టేట్మెంట్స్‌ని మనం ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో డిస్కస్ చేద్దాం టు మేక్ ఇట్ మోర్ అండర్‌స్టాండ్. సో, ఇక్కడ మనకి ఒక టాస్క్ అయితే ఉంది. సో, లెట్స్ సే మనం ఈ యెల్లో కలర్ అనేది మనం ఒక రన్నింగ్ పాత్ అనుకుందాము. అండ్ ఒక పర్సన్ దాన్ని రన్ చేస్తున్నాడు. సో, లెట్స్ సే ఒక సర్క్యులర్ మోషన్‌లో మనం ఒక 5 రౌండ్స్ చేయాలి. సో, ఈచ్ రౌండ్‌లో మనకి 100 క్యాలరీస్ బర్న్ అయితాయి అనుకుందాం. సో, ఆ పర్సన్ ఎవరైతే రన్ చేస్తున్నారో ఆ పర్టిక్యులర్ పర్సన్‌కి 100 క్యాలరీస్ బర్న్ అయితాయి. సో, ఈచ్ రౌండ్‌కి 100 క్యాలరీస్ బర్న్ అయితాయి. సో, అలా మనకి ఒక ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ ఏందంటే 500 క్యాలరీస్ బర్న్ అవ్వాలి. సో, ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ 500 క్యాలరీస్ బర్న్ అవ్వాలంటే ఈ పర్సన్ ఈ పాత్‌ని సేమ్‌గా మనకి 5 టైమ్స్ బర్న్ అవుతే గాని అట్‌లీస్ట్ మనకి 500 క్యాలరీస్ అనేది బర్న్ అవ్వదు. అది మన ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ ఒక రిజల్ట్ అనమాట. సో, ఇక్కడ ఫస్ట్ ఇది ఒక ఎంట్రీ పాయింట్ అనుకుందాం. సో, ఇదొక ఎంట్రీ పాయింట్. సో, పర్సన్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాడు రన్నింగ్ అనేది. సో, అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఎన్ని రౌండ్స్ తిరిగాడు ఫస్ట్ ఏం తిరగల. సో, ఇట్ స్టార్ట్స్ విత్ 0 అంతే కదా! సో, అండ్ వన్స్ ఈ రౌండ్ కంప్లీట్ అవ్వగానే 100 క్యాలరీస్ బర్న్ అయినియి అండ్ ఇంక్రిమెంట్ బై 1 ఎందుకంటే ఆల్రెడీ ఒక రౌండ్ తిరిగాడు. సో, ఈ 0 ప్లస్ 1 అయితది. సో, రౌండ్ 1 ఫినిష్ చేశాడు. ఇవి 100 క్యాలరీస్ బర్న్ అయినియి. అంతే కదా! తర్వాత, తర్వాత 2 రౌండ్స్ ఫినిష్ చేశాడు. ఈ 1కి మళ్ళీ 1 యాడ్ అయితది. అండ్ ఈ 100కి ప్లస్ ఇంకో 100 యాడ్ అయితది. సో, అలా 5 రౌండ్స్ కంప్లీట్ అయితే ఈ పర్సన్ ఈ 500 అవుట్‌పుట్ అనేదైతే రీచ్ అవుతాడనమాట. ఇక్కడ ఒక ఎక్స్‌పెక్టెడ్ వాల్యూ కోసం మనం ఒకే పనిని రిపీటెడ్‌గా మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం. సేమ్ వర్క్‌ని అంటిల్ వి గెట్ ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్. సో, అదే ఒక లూప్స్ యొక్క డెఫినిషన్. సో, ఇందులో మనకి వెరైటీ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఫర్ లూప్ ఉంది. వైల్ లూప్ అండ్ డూ వైల్ ఉంది. ఆ 3 లూప్స్ చేసే వర్క్ కూడా సిమిలర్‌గానే ఉంటది. బట్ మనం ఏ లూప్‌ని ఎప్పుడు వాడాలి అండ్ ఏ లూప్ ఎలా డిఫైన్ చేయాలి కోడింగ్ రాసేటప్పుడు అనేది మనం డైరెక్ట్‌గా కోడింగ్‌లో చూద్దాం. ఓకే. సో, మనం ఫస్ట్ ఫర్ లూప్‌తో స్టార్ట్ చేద్దాం. సో, మనం ఏ స్టేట్మెంట్ అయినా కూడా మనం డిఫైన్ చేసేటప్పుడు మోస్ట్‌లీ మనకి ఫస్ట్ స్టేట్మెంట్ యొక్క నేమ్ అయితే రాయాలి. తర్వాత ఓపెన్ అండ్ పారాంథసిస్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్. సో, ఆ సేమ్ ఫార్ములాని మనం ఇక్కడ అప్లై చేద్దాం. సో, ఫర్ లూప్ రాసే విధానం వచ్చేసి ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ అండ్ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ అండ్ క్లోజ్ చేయాలి. సో, ఇక్కడ మనకి ఈ బ్రాకెట్స్‌లో ఏం రాయాలి? సో, బేసిక్‌లీ మనం జనరిక్‌గా చెప్పంటే మన కండిషన్స్ అనేది మనం రాయాలి. బట్ ఫర్ లూప్‌లో మనం 3 కండిషన్స్‌ని మనం అప్లై చేయాలి. సో, ఫస్ట్‌దొచ్చేసి ఇనిషియలైజేషన్. సెకండ్ ద మెయిన్ కండిషన్. ఆ కండిషన్ ఏందంటే మనం వాట్ వి వాంట్ టు అచీవ్. థర్డ్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే. సో, లెట్స్ సే ఫస్ట్‌ది ఇనిషియలైజేషన్. నెక్స్ట్ కండిషన్. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. ఓకే. సో, ఫస్ట్ మనం వాల్యూని ఇనిషియలైజ్ చేద్దాం. సో, ఒక వేరియబుల్‌ని డిక్లేర్ చేయాలి. సో, ఏం వేరియబుల్ డిక్లేర్ చేయాలి అండ్ దానికి ఏం వాల్యూని అసైన్ చేయాలి. సో, మనం ఇక్కడ
లెట్స్ సే ఈ ఫర్ లూప్‌లో 1 to 5 అని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. సో, వితౌట్ గివింగ్ ఎనీ ఇన్‌పుట్స్ మనం 1 to 5 అని ప్రింట్ చేయాలి. సో, ఇందాక మనకి ఒక సర్క్యులర్ పాత్‌లో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లు లెట్స్ సే మన అవుట్‌పుట్ వచ్చేసి 5 నంబర్స్‌ని ప్రింట్ చేయాలి. సో, 5 నంబర్స్‌ని ప్రింట్ చేయాలి. 1, 2, 3, 4, 5. సో, 5 నంబర్స్ ప్రింట్ చేయాలంటే ఫస్ట్ నంబర్ ఏంది 1. సో, 1 అనేది మనం ఒక ఇనీషియలైజేషన్ వాల్యూ కింద తీసుకుందాం. సో, ఇక్కడ మనం లెట్ i ఈక్వల్ టు 1 అని మనం డిక్లేర్ చేసాం. ఓకేనా? సో, i అనే వేరియబుల్ తీసుకున్నాము. వేరియబుల్ తీసుకొని దానికి 1 అనే వాల్యూతో అసైన్ చేసి ఫస్ట్ iని ఇనీషియలైజ్ చేసాం. తర్వాత కండిషన్ ఏంది? 5 దాకా ప్రింట్ అవ్వాలి. సో, 1, 2, 3, 4, 5 అంటే మోర్ థాన్ 0, లెస్ థాన్ 6 అది కండిషను. సో, మనం ఆల్రెడీ 1తో స్టార్ట్ చేసాం కాబట్టి 0 అనేది ఇంక మనం పక్కన పెట్టేయొచ్చు. సో, 1, 2, 3, 4, 5. సో, 5 అంటే బిలో 6 అని మీనింగు. అంటే లెస్ థాన్ 6 అన్నా రాయొచ్చు లేదా లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అన్నా రాయొచ్చు. ఇట్స్ అప్ టు అస్. సో, i లెస్ థాన్ 6 లేదా మనం ఇలా అయినా రాయొచ్చు. లెస్ థాన్ ఈక్వల్ టు 5 బోత్ ఆర్ సేమ్ కదా! బోత్ ఆర్ సేమ్. సో, 5 బిలో 6 బిలో ఆర్ 5 ఆర్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అట్లా బోత్ ఏ స్టేట్మెంట్ అయినా ఒకటే మనకి. సో, నెక్స్ట్ ఏం రాయాలి మనం? 5 నెక్స్ట్ ఏంది ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో, ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ కావాలి. ఎందుకంటే ఇనీషియలైజేషన్ 1తో స్టార్ట్ చేసాం. సో, 5కి రీచ్ అవ్వాలి. అంటే ఇంక్రిమెంట్ అవ్వాలి. 1, 2, 3, 4, 5 ఇంక్రిమెంట్ అవ్వాలి. ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి? ప్రతి లూప్‌కి 1 అనే వాల్యూని యాడ్ చేయాలి. iకి అంతే కదా! సో, లెట్స్ సే మనం i 1తో ఇనీషియలైజ్ చేసాం. సో, ఒక లూప్ తిరిగాక 2 అవ్వాలి కదా! సో, 1కి +1 యాడ్ చేయాలి. ఇంకో లూప్ అయ్యాక ఆల్రెడీ 2 ఉంటది. సో, దానికి +1 3 అయితది. సో, అలా ఇంకో లూప్ అయ్యాక మనకి ఆ 3కి +1 అట్లా మనం 5 రీచ్ అవ్వాలి. సో, అందుకని మనం i ప్లస్ ప్లస్ అని ఇస్తాం. ఈ i ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏంది? మనం ఆపరేటర్స్‌లోనే చూసాం. ఈ i ప్లస్ ప్లస్ అంటే మీనింగ్ ఏంది? అంటే i ప్రతిసారి ఒక ఇంక్రిమెంట్‌ని యాడ్ అయితుంది. i ప్లస్ ప్లస్ అంటే ఇట్ ఇంక్రిమెంట్స్ బై 1 అని మీనింగ్. ఓకేనా? అండ్ ఇప్పుడు మనం కన్సోల్ డాట్ లాగ్ తీసుకొని ఫర్ లెట్స్ సే ఫర్ లూప్ ప్రింట్స్ నంబర్ అని చెప్పి i అనే వాల్యూని ఇద్దాం. ఓకే. సో, లెట్స్ సే ఇప్పుడు మనకి ఇది ఏం ప్రింట్ చేస్తుందో. సో, 1, 2, 3, 4, 5 సో, మన ఎక్స్‌పెక్టెడ్ అవుట్‌పుట్ అయితే రీచ్ అయ్యాం. అండ్ అది కరెక్ట్‌గా మన కండిషన్ బేస్ చేసుకొని మనకి ఏ అవుట్‌పుట్ కావాలో ఆ అవుట్‌పుట్‌ని మనకి ఇచ్చింది. సో, ఇలా మనం ఫర్ లూప్‌ని మనం ఒక పర్పస్ మనకు ఒక ఏదైనా కండిషన్ ఉండి మనకది ఎన్ని నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తిరగాలి అండ్ ఈ పర్టిక్యులర్ ఐడియా ఉండి మనకేదైనా రిపీటెడ్ టాస్క్స్ ఒక పర్టిక్యులర్ అవుట్‌పుట్ కోసం కావాల్సినప్పుడు మనం ఇలా ఫర్ లూప్‌ని యూజ్ చేస్తాం. సో, ఇప్పుడు మనం వైల్ లూప్‌ని చూద్దాం. సో, వైల్ లూప్ ఎలా రాయాలి? సో, వైల్ లూప్ కూడా మనకి సేమ్ ఒక కోడ్ అయితే ఒక లూప్‌లో రన్ అయితది అంటిల్ వి సాటిస్ఫై ది పర్టిక్యులర్ కండిషన్. సో, ఇక్కడ మనం ఫర్ లూప్ లాగా మనం ఒక ఇనీషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్ అని ఇలా ఒక పర్టిక్యులర్ లైన్‌లో ఈ పర్టిక్యులర్ ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్‌లో రాయము. సో, వైల్ లూప్ అనేది ఓన్లీ కండిషన్ బేస్ మీద. సో, వెదర్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ ఆ ట్రూ ఆర్ ఫాల్స్ మీదే లూప్ రన్ అవుతూ ఉంటుంది. సో, అది ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. సో, అన్ని స్టేట్మెంట్స్ రాసినట్టే మనం ఏ స్టేట్మెంట్ రాయాలనుకుంటే దాని స్టేట్మెంట్ యొక్క నేమ్ అయితే ఫస్ట్ ఇస్తాము. అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ పారాంథసిస్ అండ్ ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్. సో, మనం ఇందాక డిస్కస్ చేసినట్లు వైల్ లూప్ అనేది మనకి ఒక కండిషన్ మీద రన్ అవుతుంది. సో, ఇక్కడ కూడా మనం సేమ్ ఫర్ లూప్ లాగే నంబర్ 1 నుంచి 5 దాకా ప్రింట్ చేద్దాం అనుకుందాం. సేమ్ ఎగ్జాంపుల్‌నే మనం తీసుకుందాం. సో దట్ మనకి ఆ డిఫరెన్స్ అనేది బాగా క్లారిటీగా అర్థమైతది. సో, 1-5 అని నంబర్ ప్రింట్ చేయాలి వైల్ లూప్‌లో. సో, బేసిక్‌లీ కండిషన్ ఏంది? సో, ఫర్ లూప్‌లో మనం కండిషన్ ఏం రాసాము? i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అని రాసాం. సో, సేమ్ కండిషన్ మనకి ఇక్కడ అప్లై అవుతుంది. సో, i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5 అంతే కదా! బట్ ఇక్కడ ఏం చూపిస్తుంది? ఐ కెనాట్ ఫైండ్ ఎందుకంటే మనం i అనేది అసలు ఎక్కడ డిక్లేర్ చేయలే. ఇక్కడ మనం ఫర్ లూప్‌లోనే ఇక్కడ డిక్లేర్ చేసేసాం. సో, మనం iని అసలు డిఫైన్ చేయలేదు కాబట్టి లెట్స్ డిక్లేర్ i. లెట్ i ఈక్వల్ టు 1 సేమ్. దెన్ ఇప్పుడు ఆ ఎర్రర్ అనేది పోయింది. ఎందుకంటే మనం డిక్లేర్ చేసాం. సో, మనం iని అయితే మనం డిక్లేర్ చేసాం 1. సో, ఎప్పటిదాకా ప్రింట్ అవ్వాలి? 5 దాకా ప్రింట్ అవ్వాలి. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అవ్వాలి. సో, 1 నుంచి 5 దాకా ప్రింట్ అవ్వాలి. 1, 2, 3, 4, 5 సో, వైల్ లూప్‌లో కూడా మనం ఇంక్రిమెంట్ బై 1 అనే కండిషన్‌నే ఇస్తాం. సో, దీన్నే మనం ఈ i ప్లస్ ప్లస్ అనే దాన్ని మనం ఏం చేస్తాం? ఇక్కడ ఇస్తాం. ఓకేనా?
సో ఇది వైల్ లూప్ యొక్క ప్రాసెస్. సో మనం ఇప్పుడు ఈ వైల్ లూప్‌ని రన్ చేసి దాని రిజల్ట్‌ని మనం చెక్ చేద్దాం. console.log while loop prints number, i. ఫస్ట్ మనం ఇది క్లియర్ చేసేద్దాం ఫర్ లూప్‌ది. సో దట్ మనకి క్లియర్‌గా ఉంటుంది. సో రన్ చేసినాం. వైల్ లూప్ ప్రింట్స్ నంబర్ 1, 2, 3, 4, 5. ఓకేనా? ఈ 1, 2, 3, 4, 5. సో మనకి ఇక్కడ 4, 5. సో మనం కన్సోల్‌లా గాని ఈ కింద పెట్టినట్లయితే i++ తర్వాత పెట్టినట్లయితే ఏమైతది? విల్ సీ. రన్ చేసినట్లయితే 2, 3, 4, 5, 6 అని అయింది. ఎందుకు 6 అని అయింది అనంటే మనం ఆల్రెడీ ఇంక్రిమెంట్ తర్వాత కన్సోల్‌లాగా రాసాం. సో ఆల్రెడీ అది ఇంక్రిమెంట్ అయిపోయింది. సో ఈ 6 అనేది మళ్ళీ ఈ 6 అనేది మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది కదా! అక్కడ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది కాబట్టి దాని తర్వాత 7, 8 ప్రింట్ అవ్వలేదు. బట్ మనకిక్కడ ఆల్రెడీ ఐ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అయిపోయిన తర్వాత మనం కన్సోల్‌లాగా పెట్టాం. ఐ వాల్యూ అనేది ఆల్రెడీ ఇంక్రిమెంట్ అయిపోయింది. 1 తర్వాత ఇక్కడ కండిషన్‌కొచ్చాక అది +1 అయిపోయింది. సో +1 అయిపోయాక ఏమైతే 2 అయిపోద్ది. సో అది 2 నుంచి మనకి ఇక్కడ కన్సోల్‌లాగా స్టార్ట్ చేసింది. సో అందుకని మనం ఏం చేయాలి? అది ఇంక్రిమెంట్ అవ్వకముందే మనం దాన్ని కన్సోల్‌లాగాని మనం డిక్లేర్ చేయాలి. సో ఇది. ఓకేనా? సో ఇలా చేసి మనం రన్ చేసినట్లయితే 1, 2, 3, 4, 5. సో 5. సో నెక్స్ట్ 6 వచ్చాక ఏమైతుంది? 6 కూడా వచ్చింది. సో 6 వచ్చాక ఇంక అక్కడి నుంచి కండిషన్ సాటిస్ఫై అవ్వదు. 6 > 5. సో దట్ మీన్స్ ఆ స్టేట్మెంట్ ఫాల్స్. సో మనకేమైతది? అంటిల్ ఆ కండిషన్ అనేది ట్రూ అయ్యేదాకా మనకి పర్టిక్యులర్ కండిషన్ ట్రూ అయ్యేదాకా మనకి అది రిటర్న్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వదో అప్పుడు మనకి ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఆపేస్తుంది. సో 6 రీచ్ అయ్యాక 6 > 5. సో 5 కాదు కదా! సో దట్ మీన్స్ అది ఫాల్స్ కదా! సో ఆ ఫాల్స్ అయినప్పుడు ఏమైతుంది? మనకి ఆ ఎగ్జిక్యూషన్ ఆ లూపింగ్ అనేది మనకి స్టాప్ చేసేస్తుందనమాట. స్టాప్ చేసి ఎక్కడిదాకైతే అది లూప్ చేసిందో ఆ పర్టిక్యులర్ రిజల్ట్స్‌ని మనకి ఇస్తుంది. సో మనకి ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇన్ అడ్వాన్స్ మనకి ఎప్పుడైతే ఎన్ని ఇటరేషన్స్ ఆ పర్టిక్యులర్ ఎగ్జిక్యూషన్ ఆ పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎన్ని టైమ్స్ మనకి ఇటరేట్ అవ్వాలి అనే ఒక ఐడియా ఉంటే మనం ఫర్ లూప్ అనేదైతే తీసుకుంటాం. సో మనకి ఆ ఇటరేషన్ అనేది ఏది ఐడియా లేదు. సో ఎన్నిసార్లు ఆ పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని ఐడియా లేదన్నప్పుడు మనం ఈ వైల్ లూప్ తీసుకొని ఒక కండిషన్ గాని మనం దానికి ఇచ్చినట్లయితే ఆ కండిషన్ ఎప్పుడైతే మనకది సాటిస్ఫై అవ్వదో అప్పటిదాకా అప్పటిదాకా అది రన్ చేస్తూనే ఉంటుంది. సో వైల్ లూప్ ఈజ్ యూజ్డ్ వెన్ యూ డోంట్ నో ఇన్ అడ్వాన్స్ ద నంబర్ ఆఫ్ ఇటరేషన్స్. సో మనకి ఇన్ అడ్వాన్స్ నంబర్ ఆఫ్ ఇటరేషన్స్ తెలియనప్పుడు మనం వైల్ లూప్‌ని తీసుకుంటాం. అండ్ దెన్ ఇట్ లూప్స్ ద బ్లాక్ ఆఫ్ కోడ్ యాస్ లాంగ్ యాస్ ద కండిషన్ ఈజ్ ట్రూ. ఓకేనా? సో అది వైల్ లూప్ అండ్ ఫర్ లూప్ యొక్క డిఫరెన్స్ అండ్ ఎప్పుడు యూజ్ చేయాలనేది. సో నెక్స్ట్ మనకి లూప్ స్టేట్మెంట్స్‌లో వచ్చేసి డూ వైల్ అనేది ఉంది. సో బేసిక్‌గా డూ వైల్ కూడా వెరీ సిమిలర్ టు వైల్ లూప్. ఓకేనా? బట్ స్మాల్ చేంజ్. సో ఇక్కడ మనం ఒక కండిషన్ అనేదైతే మనం తీసుకున్నాం వైల్‌లో. ఆ కండిషన్ సాటిస్ఫై అయితేనే మనకి ఆ కోడ్ ఆఫ్ బ్లాక్‌లోకి ఆ బ్లాక్ ఆఫ్ ఆహ్, ఏదైతే ఆ బ్లాక్‌లో మనం కోడ్ ఉంటుందో ఎగ్జిక్యూషన్ అవ్వాల్సిన కోడ్, ఆ కోడ్ దగ్గరికి వెళ్తుంది. అంతేనా? సో ఎప్పుడైతే మనకి పర్టిక్యులర్ కండిషన్ సాటిస్ఫై అయితదో అప్పుడు మాత్రమే మనకి ఆ బ్లాక్ దగ్గరికి ఇన్‌సైడ్ ద బ్లాక్‌కెళ్తుంది టు ఎగ్జిక్యూట్ అండ్ టు రన్ ద లూప్. బట్ ఇక్కడ డూ వైల్‌లో ఏంటంటే మనం రివర్స్ అనమాట. దానికి ఎగ్జాక్ట్‌లీ క్వైట్ రివర్స్. సో అదే మెయిన్ డిఫరెన్స్ వైల్‌కి, డూ వైల్‌కి. సో ఇక్కడ మనం కండిషన్ ఇచ్చాము. కండిషన్ సాటిస్ఫై అయితే కోడ్‌కెళ్తాం. బట్ ఇక్కడ మనం ఫస్ట్ కోడ్ రాసేస్తాం. కోడ్ రాసాక దాని కింద ఒక చిన్న కండిషన్ ఇస్తాం. సో దీన్నే జస్ట్ మనం ఒక రివర్స్ అనుకుందాం. జస్ట్ ఒక రివర్స్ లాగా. సో అది ఎట్లా చూద్దాం. ఫస్ట్ డూ సేమ్ దీన్నే మనం రాద్దాం. i++. సో మనం ఫస్ట్ ఐని డిక్లేర్ చేద్దాము. ఓకే. సో డూ అంటే ఏం చేయాలనే సో ఫస్ట్ మనం ఏ కోడ్ అయితే మనం ఎగ్జిక్యూట్ అవ్వాలనుకుంటున్నామో
రిపీటెడ్‌గా ఆ కోడ్ మనం డూలో పెట్టాలి. అంటే డూ అంటే సో ఫస్ట్ ఇది నువ్వు ఈ ప్రాసెస్‌ని చెయ్యి అని మీనింగ్ అనమాట. దెన్ వైల్ ఎప్పటిదాకా i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5. ఓకే. రె సో, సేమ్ మనం వైల్ ఎలా రాసామో ఎగ్జాక్ట్‌లీ దానికి ఒక చిన్న రివర్స్ మెథడ్‌లో రాసామనమాట మనం. సో, ఫస్ట్ మనం వైల్‌లో ఏంటి కండిషన్ ఇస్తాము. ఇక్కడ కండిషన్ ఇచ్చాము. అండ్ వన్స్ కండిషన్ సాటిస్ఫై అయితే ఎగ్జిక్యూషన్ కింద ఏ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ బ్లాక్‌లోకి మనకి లూప్ అయితే రన్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి బట్ ఇక్కడ కండిషన్ అసలు ఫస్ట్‌లోనే సాటిస్ఫై అవ్వకపోతే అసలు మనకసలు వైల్ లూప్ అనేది అసలు లూపే రన్ చేయదు. బట్ ఇక్కడ ఏంటి డూ వైల్‌లో వచ్చేసరికి ఫస్ట్ మనం కోడ్ రాస్తాము. ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన కోడ్ రాస్తాము. అండ్ తర్వాత కండిషన్ ఇస్తామనమాట. సో, దాన్ని బట్టి ఏమర్థమైద్ది, ఆ కండిషన్ రీచ్ అవ్వక ముందే ఆ కోడ్ అట్‌లీస్ట్ వన్ టైమ్ మనకి ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకేనా? సో, ఆ కండిషన్‌ని మనం రీచ్ అవ్వకముందే ఆ పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏదైతే ఉందో అది అట్‌లీస్ట్ వన్స్ ఎగ్జిక్యూట్ అవుతుందనమాట. సో, లెట్స్ సే ఇక్కడ నేను ఆహ్, 5 ఆల్రెడీ ఇచ్చేసాను. 5 అని ఇచ్చేసాను నేను. ఓకేనా? 5 అని ఇచ్చాను. కన్సోల్ లాగ్ చూద్దాం. డూ వైల్ నంబర్ i. ఓకేనా? ఇది క్లియర్ చేసి ఇప్పుడు రన్ చేద్దాం. సో, రన్ చేస్తే ఏమైతుంది? i ఈక్వల్ టు 5 అంతే. i ఈక్వల్ టు 5కే అయిపోయింది. దాని తర్వాత ఇంకా అది అవ్వలేదు. ఎందుకు? మనకి ఒకసారి మాత్రమే ఈ పర్టిక్యులర్ కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఏమైతుంది? అది 6 అయిపోయింది ఆల్రెడీ. సో, మీరు ఇంకో కన్సోల్ లాగ్ గాని పెట్టినట్లయితే నంబర్ 2 అని పెడదాం. నంబర్ 2 అని పెట్టి i వాల్యూ చూసినట్లయితే లెట్స్ క్లియర్ దిస్ అండ్ రన్. ఓకేనా? 5, 6 సో, ఎంటర్ అయ్యాక అది 5లోనే ఉంది. ఎందుకంటే మనం ఇనీషియల్‌గా వాల్యూ 5 ఇచ్చాము. సో, అది స్టిల్ 5లోనే ఉంది. తర్వాత ప్లస్ అయిపోయింది. సో, అయిపోయింది. సో, 5+1 ఎంత అవుద్ది? 6 అవుద్ది. సో, ఈ కన్సోల్ లాగ్‌లో i అనేది ఆల్రెడీ 6 అనేది రీచ్ అయిపోయింది. సో, 6 రీచ్ అయ్యాక ఈ కండిషన్ దగ్గరికెళ్ళింది. సో, ఈ కండిషన్ ఏమైంది? i లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో, ఫాల్స్ కదా! సో, కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. సాటిస్ఫై అవ్వలేదు కాబట్టి ఇంకా డూ వైల్ అనేది ఆపేసాం. బట్ మనకు ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వకముందే మన కోడ్ అనేది ఒకసారి ఎగ్జిక్యూట్ అయిపోయిందనమాట. ఓకేనా? అదే నేను ఇక్కడ 4 ఇచ్చాననుకో 4 ఇచ్చాను. లెట్స్ క్లియర్ దిస్ అండ్ 4 ఇచ్చాను. ఏమైంది? 4, 5 ప్రింట్ అయింది. ఓకేనా? 4, 5 ప్రింట్ అయింది. ఎందుకనంటే ఆల్రెడీ ఒకసారి ఎగ్జిక్యూట్ అయింది. అప్పుడేంది 4 నంబరు. ఎగ్జిక్యూట్ అయ్యాక +1 అయింది. సో, +1 అయ్యాక మనకి 5 రీచ్ అయింది. సో, 5 రీచ్ అయినప్పుడు కండిషన్‌లోకెళ్ళింది. సో, 5 లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 5. సో, దట్ మీన్స్ కండిషన్ ఈస్ ఓకే. సో, మళ్ళీ ఎళ్ళిందనమాట అక్కడికి. సో, మళ్ళీ ఎళ్లి 5ని మళ్ళీ ఎళ్ళాక ఇక్కడికి డూలోకి ఎంటర్ అయింది. అప్పుడు వాల్యూ స్టిల్ 5 అనమాట. ఆఫ్టర్ 5 తర్వాత +1 అన్నాక ఏమైతది? 6 అయితది. 6 అన్నాక కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. సో, ఫాల్స్ అయినప్పుడు మళ్ళీ ఇంక లూప్ అనేది ఉండదు. సో, ఇక్కడ మనకి ఆ పర్టిక్యులర్ కండిషన్ రీచ్ అవ్వాలి అనంటే మన బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది అట్‌లీస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో, ఎగ్జిక్యూట్ అయ్యాకనే మనం ఆ పర్టిక్యులర్ కండిషన్ దగ్గరికి రీచ్ అయితాం. సో, అప్పుడు కండిషన్ చెక్ చేస్తుంది. సాటిస్ఫైయా లేదా అని. సో, ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫాల్స్ దెన్ ఇట్ విల్ స్టాప్ ది లూప్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ కండిషన్ ట్రూ అయితే దెన్ అగైన్ ఇట్ విల్ స్టార్ట్ ద డూ వైల్ ప్రాసెస్. సో, మనకి వైల్‌కి, డూ వైల్‌కి ఏంటి డిఫరెన్స్? 2 సిమిలర్‌గా వర్క్ అయినాయి. సో, అట్‌లీస్ట్ మనకి ఫర్ లూప్, వైల్‌కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉన్నాయన్నమాట. ద వే ఆఫ్ డిఫైనింగ్ ద లూప్. సో, మనకు ఆ కండిషన్ ఎలా చేసాము అండ్ ఇక్కడ కండిషన్ ఎలా డిక్లేర్ చేసాము అనే డిఫరెన్స్ అయితే ఉన్నాయి. బట్ ఇక్కడ వైల్ లూప్‌కి, డూ వైల్ లూప్‌కి ఓన్లీ స్మాల్ చేంజ్ జస్ట్ ఒక రివర్స్ ఆర్డర్‌లో రాసామన్నమాట. సో, వైల్ అంటే మనం ఫస్ట్ ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యాక మనకి మ బ్లాక్‌లోకి కోడ్ ఇది ఎక్కడ రాసామో ఆ పర్టిక్యులర్ ఎగ్జిక్యూషన్ సో, ఆ పర్టిక్యులర్ బ్లాక్ ఆఫ్ కోడ్‌లోకి వెళ్ళి అది లూప్ తిప్పుతుంది అంటిల్ కండిషన్ ఈస్ ట్రూ. అంటిల్ కండిషన్ సాటిస్ఫై అయ్యేదాకా వైల్ లూప్ అని తిప్పుతుంది. ఇక్కడ డూ వైల్‌లో గూడా మనం ఏం చేసాము, సేమ్ ప్రాసెస్‌ని రివర్స్ ఆర్డర్‌లో రాసామనమాట. సో, ఫస్ట్ ఏదైతే కోడ్ ఎగ్జిక్యూట్ లూప్‌లో తిరగాలనుకుంటున్నామో ఒక పర్టిక్యులర్ రిజల్ట్ కోసం ఆ కోడ్‌ని ఫస్ట్ రాసాం. డూ అనే బ్లాక్‌లో రాసాము. తర్వాత వైల్ కండిషన్ ఇచ్చామనమాట. జస్ట్ రివర్స్ చేసాం వైల్ లూప్‌ని. బట్ ఇక్కడ మనకి చిన్న డిఫరెన్స్ ఏంది, ఫస్ట్ అట్‌లీస్ట్ ఒక్కసారైతే ఆ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత కండిషన్‌లోకెళ్తుంది. సో,
ఈ స్మాల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు వాటిల్ని ఏ బేసిస్ మీద వాడాలి? సో, అంటే ఈ వైల్ లూప్ ఎప్పుడు వాడతాం? డూ వైల్ ఎప్పుడు వాడతాం? సో, 2 ఒకటే గదా! సో, ఒక్కసారి కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాల్సిన అవసరం ఏంటి? ఆ కండిషన్ మనకు ఉన్నప్పుడు డూ వైల్‌లో ఆ కండిషన్ ఏదైతే ఉందో, ఆ కండిషన్ బేస్ చేసుకొని వైల్ లూపే రాయొచ్చు గదా! ఎందుకు మనం కోడ్‌ని రాసి తర్వాత కండిషన్ ఇస్తున్నాం అనేది మనం ఇక్కడ క్లియర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒక వెబ్ అప్లికేషన్ అయితే మనం తీసుకుందాం. వాటెవర్ సో, మనం ఒక అప్లికేషన్ తీసుకుందాం. యాప్ ఏదో ఒక మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే యాప్. లెట్స్ సే లాగిన్ పేజ్‌లో మనకి యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది. సో, యూజర్ నేమ్ ఎంటర్ చేసాం. సో, పాస్వర్డ్ అనే ప్రాంప్ట్ అయితే రావాలి. సో, ప్రాంప్ట్ ఏం రావాలి? ఎంటర్ ద పాస్వర్డ్ అనే ప్రాంప్ట్ అయితే వచ్చిందనుకుందాం. సో, ఆ ప్రాంప్ట్ ఎన్ని సార్లు రావాలి? ఆ ప్రాంప్ట్ అనేది రిపీటెడ్ టాస్క్ అనుకుందాం. ఆ రిపీటెడ్ టాస్క్ ఎప్పటిదాకా? అంటిల్ యూజర్ ఎంటర్ ది కరెక్ట్ పాస్వర్డ్. సో, యూజర్ ఎప్పటిదాకా అయితే కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడో, ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసేదాకా మనకి ఎంటర్ ద పాస్వర్డ్ అనే ప్రాంప్ట్ అనేది యూజర్ చూస్తూనే ఉండాలి. ఓకేనా? బట్ ఇక్కడ ఏంటి? ఇనీషియల్‌గా యూజర్ ఎంటర్ చేయడానికి ప్రాంప్ట్ అయితే కావాలి గదా! సో, ఇనీషియల్‌గా ఒక ప్రాంప్ట్ కావాలి గాబట్టి, మనం ఫస్ట్ ఆ ప్రాంప్ట్‌ని ఎగ్జిక్యూట్ జేస్తాం. ఓకేనా? వన్స్ ఆ ప్రాంప్ట్‌ని ఎగ్జిక్యూట్ జేస్తాం. తర్వాత యూజర్ ఇన్‌పుట్ బేస్ చేసుకొని కండిషన్ సాటిస్ఫై అయిందా లేదా అని కండిషన్‌లోకెళ్తాం. సో, వన్స్ కండిషన్ సాటిస్ఫై అయితే దెన్ వి విల్ నాట్ రిపీట్ ద టాస్క్ అనమాట. మళ్ళీ ప్రాంప్ట్ అనేది చూపియం. అదే మనకి కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు. దెన్ అగైన్ మనం లూప్ తిప్పి మళ్ళీ ప్రాంప్ట్ చూపిస్తాం. అర్థమైందా? సో, దాన్ని మనం ఇక్కడ కోడ్‌లో కూడా చూద్దాం. ఇంకా మనకి క్లియర్‌గా అర్థమైతది. సో, మనం ఇక్కడ ఈ పాస్వర్డ్ ప్రాంప్ట్ ఎగ్జాంపుల్ కోసం ఒక 2 వేరియబుల్స్‌ని తీసుకుందాం. ఒకటొచ్చి కరెక్ట్ పాస్వర్డ్, 2 ఎంటర్డ్ పాస్వర్డ్. ఓకే. సో, లెట్ కరెక్ట్ పాస్వర్డ్ ఈక్వల్ టు ఏం పెడదాం? హలో వరల్డ్ అని పెట్టాం. హలో వరల్డ్ అని పెట్టాం. సో, నెక్స్ట్ వచ్చేసి లెట్ ఎంటర్డ్ పాస్వర్డ్ అనే వేరియబుల్ తీసుకుందాం. ఎంటర్డ్ పాస్వర్డ్ ఈక్వల్ టు సో, మనం ఫస్ట్ ఒక ఎంప్టీ స్ట్రింగ్ జస్ట్ ఎంప్టీ స్ట్రింగ్ ఇచ్చాను. లేటర్ వీ కెన్ అసైన్ ఏ వాల్యూ. సో, ఇక్కడ డూ స్టేట్మెంట్ ఇస్తున్నా. సో, ఈ డూలో మనం ఏం రాస్తాం? సో, యూజర్ ఎంటర్ చేయాలి కదా! సో, ఎంటర్డ్ ఐ థింక్. సో, యూజర్ ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తారో, ఆ పాస్వర్డ్ యొక్క వాల్యూని మనం ఎంటర్డ్ పాస్వర్డ్‌లోకి అసైన్ చేయాలి. ఓకే. సో, ఇక్కడ మనం ఏం రాస్తాము? ఎంటర్డ్ పాస్వర్డ్‌కి ఒక వాల్యూ అసైన్ చేయాలి. ఎలా అసైన్ చేస్తాం? మనం యూజర్ ప్రాంప్ట్‌లో ఎంటర్ చేస్తాడు. సో, ఆ ప్రాంప్ట్‌లో ఎంటర్ చేసే పాస్వర్డ్ యొక్క వాల్యూని మనం ఈ ఎంటర్డ్ పాస్వర్డ్‌కి అసైన్ చేయాలి. అంటే ఎంటర్డ్ పాస్వర్డ్ ఈక్వల్ టు ప్రాంప్ట్ ఇందులో ప్లీజ్ లెట్స్ సే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లీజ్ ఎంటర్ ద పాస్వర్డ్ ఇలా ఇచ్చాం. ఓకేనా? సో, ఇక్కడ ఏంటి ఇష్యూ? టైప్ స్ట్రింగ్ ఆర్ నల్ ఈస్ నాట్ అసైనబుల్ టు టైప్. సో, టైప్ నల్ ఈస్ నాట్ అసైనబుల్ టు ఓకే. సో, బేసిక్‌లీ ఇదొక డేటా టైప్ ఇష్యూ. సో, ఇక్కడ మనం లెట్స్ సే ఇక్కడ మనం స్ట్రింగ్ అనేది ఇచ్చాం గదా! బట్ ఇట్ మైట్ బి ఎ నల్. ఎందుకంటే ఇన్ కేస్ యూజర్ గాని ఎంటర్ చేయకపోతే అది నల్ అయితుంది గదా! సో, నల్ వాల్యూ అవుతుంది. సో, మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఒకటి ఇస్తాం. సో, ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా నల్ చెక్ అనేది కూడా జరుగుతుంది. బట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. మనకి నల్ టైప్ అట్లా మనకి ఒక కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో ఆ పర్టిక్యులర్ టైప్ స్క్రిప్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో మనకి కాన్సెప్ట్స్ అనేవి వస్తాయి. పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌లో ఏదైనా జావా గాని లేకపోతే పర్టిక్యులర్ ప్రోగ్రామ్‌లో లేదా స్విఫ్ట్ గాని, కాట్లిన్, ఈ టైప్ స్క్రిప్ట్ ఇలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్నప్పుడు మనకి ఈ నల్ చెక్ అది జరుగుతుంది. బట్ ఈ ఎగ్జాంపుల్ కోసం మనం ఇలా ఎక్స్‌క్లమేటరీ పెడితే అది ఇష్యూ అయితే ఎక్స్‌క్లమేటరీ పెడితే ఆ నల్ చెక్ జరిగి మనకి ఇష్యూ అయితే పోతుంది. సో, వైల్ వైల్‌లో కండిషన్ ఏం రాస్తాం? మన కండిషన్ ఏంటి? ఎప్పటిదాకా లూప్ రావాలి? ఆ పాస్వర్డ్ అనేది మనకి కరెక్ట్ పాస్వర్డ్‌కి ఈక్వల్ కాదు అన్నప్పుడు ప్రతిసారి మనకి లూప్ అవుతూనే ఉండాలి. అంటే దట్ మీన్స్ కరెక్ట్ పాస్వర్డ్ నాట్ ఈక్వల్ టు ఎంటర్డ్ పాస్వర్డ్. సో, ఎప్పటిదాకైతే ఈక్వల్ అవ్వదో అప్పటిదాకా ప్రాంప్ట్ అయితే ఇస్తూనే ఉండాలి. బట్ ఇనీషియల్‌గా ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది టు ఎంటర్ యూజర్ ఇన్‌పుట్. ఓకేనా? దీన్ని రన్ చేసి చూద్దాం మనం. సో,
రన్ చేయంగానే ప్లీజ్ ఎంటర్ ద పాస్వర్డ్ అని వచ్చింది మనకి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, లెట్స్ సే ర్యాండమ్‌గా పాస్వర్డ్ ఇద్దాం ఆ కండిషన్‌ని సాటిస్ఫై చేయడానికి. సో లెట్స్ సే ర్యాండమ్‌గా ఇట్లా ఇచ్చేసాను. ఓకే కొట్టాను. మళ్ళీ ప్రాంప్ట్ అయింది. ఎందుకు? కండిషన్ అనేది కరెంట్ పాస్వర్డ్ నాట్ ఈక్వల్ టు ఎంటర్డ్. సో యూజర్ ఏదైతే పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడో ఆ ఎంటర్ చేసిన పాస్వర్డ్ పైన కరెక్టెడ్ పాస్వర్డ్‌కి ఈక్వల్ అయ్యేదాకా మనం ప్రాంప్ట్ చేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు మనం లెట్స్ సే ఇంకోటి ఇస్తాం. హలో టామ్ అని ఇచ్చాను పాస్వర్డ్. మళ్ళీ ప్రాంప్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఆ కండిషన్‌ని మనం ట్రూ చేద్దాం. ఐ మీన్ ఈక్వల్ చేద్దాం. హలో ఓల్డ్ అండ్ ఎక్స్‌క్లమేటరీ. ఇప్పుడు మనకి ప్రాంప్ట్ రాదు. యాహ్! అర్థమైంది కదా! సో ఈ డూ వైల్ యొక్క ప్రాసెస్. సో మనకి ఎప్పుడైతే ఒక కండిషన్ ఉండి బట్ కోడ్ అట్‌లీస్ట్ వన్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలో ఆ పర్టిక్యులర్ టైమ్‌లో మనం డూ వైల్ యూజ్ చేస్తాం. సో ఈ సిట్యుయేషన్స్‌లో మనం యూజర్‌కి ప్రాంప్ట్ అనేది ఇస్తూ ఉండాలి. రిపీటెడ్‌గా ఎప్పటిదాకా ఇస్తుండాలి? కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసేదాకా ఇస్తుండాలి. బట్ ఫస్ట్ యూజర్ ఎంటర్ చేసేదానికి ప్రాంప్ట్ అయితే కావాలి గదా! సో ఆ ఫస్ట్ ప్రాంప్ట్ కోసం మనం ఆ కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత యూజర్ ప్రాంప్ట్‌లో ఈ పాస్వర్డ్ ఎంటర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. సో వన్స్ ఆ స్టార్ట్ చేసిన పాస్వర్డ్‌ని తీసుకొని మనం నెక్స్ట్ ఆ ఇటరేషన్‌లో కంపేర్ చేసుకుంటూ పోతాం బేస్డ్ ఆన్ ద కండిషన్. సో ఆ కండిషన్ ఎప్పుడైతే మనకి సాటిస్ఫై అవుతదో అప్పటిదాకా మనం లూప్‌లో తిప్పుతూ ఉంటాం. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లియర్‌గా అర్థమైంది కదా! ఈ డూ వైల్‌కి డిఫరెన్స్. సో మనం కంట్రోల్ స్టేట్మెంట్స్, డెసిషన్ మేకింగ్ అండ్ లూప్ స్టేట్మెంట్స్‌ని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఫైనల్‌గా మనం బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనే థర్డ్ టైప్ ఆఫ్ కంట్రోల్ స్టేట్మెంట్స్‌ని డిస్కస్ చేస్తాం. సో ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్‌లో మనకు వచ్చేసి ఫస్ట్‌గా బ్రేక్, సెకండ్ కంటిన్యూ, థర్డ్ రిటర్న్. ఇవి మనకి ఫర్ లూప్ లాగా లేకపోతే లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఈ డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్స్ లాగా సెపరేట్‌గా మనం రాయము. వితిన్ ద లూప్ కానీ ఇఫ్ స్టేట్మెంట్స్ అండ్ ఇఫ్ కండిషన్స్ గానీ, స్విచ్ గానీ వాటిల్లో అవి రాసేటప్పుడు మనకి కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం లూప్స్‌ని ఎగ్జిట్ అవ్వడం గానీ, లేదా కొన్ని ఇటరేషన్స్‌ని స్కిప్ చేయడం కానీ, అలాంటి కండిషన్స్ ఒక పర్టిక్యులర్ కండిషన్స్ ఉన్నప్పుడు ఈ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అనేటివి మనం యూజ్ చేస్తాము. సో అవి ఎలా యూజ్ చేస్తామో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. మనం ఆల్రెడీ స్విచ్ కేస్ రాసేటప్పుడు మీకు గుర్తుంటే మనం బ్రేక్ అనే బ్రాంచింగ్ స్టేట్మెంట్ ఆల్రెడీ అక్కడ యూజ్ చేసాం. ఇంతకుముందు డిస్కస్ చేసిన ఫర్ లూప్ ప్రకారంగా మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఈ ఫర్ లూప్‌లో మనం 1, 2, 3, 4, 5 అనైతే ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ 1, 2, 3, 4, 5 అని ప్రింట్ చేస్తాం. బట్ ఈ బ్రేక్ స్టేట్మెంట్ ఈ సిట్యుయేషన్‌లో ఎలా వాడాలి అని మనం తెలుసుకుందాం. సో ఎప్పుడైతే మనకి ఏదైనా సిట్యుయేషన్‌లో ఆ పర్టిక్యులర్ ఇటరేట్స్‌ని బ్రేక్ చేద్దాం అనుకున్నప్పుడు మనం బ్రేక్ స్టేట్మెంట్‌ని యూజ్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఈ 1, 2, 3, 4, 5 అనే ప్రింట్ అయితే అవుతది ఈ ఫర్ లూప్ నుండి. బట్ మనకి ఓన్లీ 1, 2, 3 వరకే ప్రింట్ అవ్వాలి. 4, 5 అనేది ప్రింట్ అవ్వకూడదు. అంటే మీనింగ్ ఏందంటే ఎప్పుడైతే మనకి 3 ప్రింట్ అవుతదో దెన్ వి నీడ్ టు ఎగ్జిట్ దట్ పర్టిక్యులర్ లూప్. సో లెట్స్ సే ఈ లూప్ ప్రకారంగా i ఈక్వల్ టు 1, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5, i ప్లస్ ప్లస్ దట్ మీన్స్ i అనేది 5 టైమ్స్ ఇటరేట్ అవుతుంది అండ్ మనకి 1, 2, 3, 4, 5 అని ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి 3 రీచ్ అవుతదో దెన్ షుడ్ స్టాప్ ది ఇటరేషన్. అంటే 3 దాకా ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? ఇఫ్ i ఈక్వల్ టు 4 దెన్ బ్రేక్. ఓకేనా? ఇక్కడొచ్చేసరికి console.log నంబర్ ఇటరేట్ ఇవి డబుల్ కోట్స్‌లో ఉండాలి. కామా i. సో ఇక్కడేంటి బ్రేక్ అని. సో మనకి నంబర్ ఎప్పుడైతే 4 అవుతుందో i ఈక్వల్ టు 4 అవుతుందో దెన్ స్టాప్ ద ఇటరేషన్ అండ్ మీనింగ్ అండ్ ఎగ్జిట్ ద లూప్ అని. దట్ మీన్స్ ఫర్ లూప్ విల్ ప్రింట్ ఓన్లీ 1, 2, 3. ఓకేనా? సో చూద్దాం దాన్ని. సో రన్ చేసి చూస్తే 1, 2, 3 మాత్రమే ప్రింట్ అయింది. ఓకేనా? సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం బ్రేక్ స్టేట్మెంట్స్ అనేది వాడతాం. సో ఎప్పుడైతే మనకి ఏదైనా కండిషన్ ఉన్నప్పుడు పర్టిక్యులర్‌ది రీచ్ అయ్యాక లేకపోతే పర్టిక్యులర్
సిట్యుయేషన్స్‌లో మనం ఆ ఫ్లోని బ్రేక్ చేయాలి. ఆ ఫ్లో నుండి మనం ఎగ్జిట్ అవ్వాలి అనే సిట్యుయేషన్స్‌లో మనం ఇలా బ్రేక్ అని పెడితే మనకి ఆ లూప్‌లో నుండి మనం ఎగ్జిట్ అయిపోతాం. నెక్స్ట్ వచ్చేసి మనం కంటిన్యూ స్టేట్మెంట్. సో, కంటిన్యూ స్టేట్మెంట్ ఎప్పుడు వాడతాం? సో, బ్రేక్ ఎప్పుడు వాడాము? బ్రేక్ స్టేట్మెంట్ వచ్చేసి మనం ఎప్పుడైతే ఆపేద్దాం అనుకుంటున్నామో అప్పటిదాకా అప్పుడు మనం బ్రేక్ అనే స్టేట్మెంట్ వాడాలి. బట్ ఈ కంటిన్యూ అనేది ఏం చేస్తుందనంటే, కంటిన్యూ వచ్చేసి మనం ఏదైతే పర్టిక్యులర్ స్టెప్‌ని స్కిప్ చేద్దాం అనుకుంటున్నామో అప్పుడు మనం కంటిన్యూ ఇవ్వాలి. అంటే ఈ లెట్స్ సే ఈ పర్టిక్యులర్ ప్లేస్‌లో మనం కంటిన్యూ అని పెడితే ఏమైతది? మనకి జస్ట్ అంటే దీని మీనింగ్ ఏంది? ఆ పర్టిక్యులర్ కండిషన్ స్కిప్ చేయని. నాకు అవసరం లేదు స్కిప్ చేయని. సో, ఈ కోడ్ ప్రకారంగా మీరు గెస్ చేయండి. సో, ఏమైతది? ఇది 4 అనే నంబర్‌ని స్కిప్ జేస్తుంది. సో, 1, 2, 3, 5 అని ప్రింట్ చేస్తుంది. ఎందుకంటే మనకి 4 అనే ఇటరేషన్ వద్దు. సో, 4తో రిలేటెడ్ అయిన ఇటరేషన్ వద్దు. సో, వన్స్ ఇట్ రీచెస్ 4 దెన్ స్కిప్ దట్ పర్టిక్యులర్ ఇటరేషన్ అండ్ కంటిన్యూ ద రిమైనింగ్ ఇటరేషన్స్ అని మీనింగ్. సో, ఇప్పుడు నేను ఈ కోడ్ రన్ చేసినట్లయితే 1, 2, 3, 5 అని ప్రింట్ అయింది మనకి. సో, 4 అనేది స్కిప్ అయిపోయింది. సో, ఎప్పుడైతే మనకి పర్టిక్యులర్ కండిషన్ మనకి పర్టిక్యులర్ ఇటరేషన్ అనేది స్కిప్ అవ్వాలనుకుంటున్నామో ఆ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో మనం కంటిన్యూగా అని ఇచ్చినట్లయితే కోడ్ ఎగ్జిక్యూషన్ అనేది స్కిప్ అయిపోయి నెక్స్ట్ ఇటరేషన్‌కి అది మూవ్ ఆన్ అయితుంది. సో, అలా మనం ఈ కంటిన్యూ స్టేట్మెంట్‌ని మనం యూజ్ చేస్తాం. సో, నెక్స్ట్ వచ్చేసి మనం రిటర్న్. సో, థర్డ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి రిటర్న్ స్టేట్మెంట్. సో, ఈ రిటర్న్ స్టేట్మెంట్ ఎప్పుడు రాస్తాం? సో, ఈ రిటర్న్ స్టేట్మెంట్ మనం యూజువల్‌గా ఫంక్షన్ డిక్లేర్ చేసినప్పుడు రాస్తాం. ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు రాస్తాం. సో, మనం ఫర్ లూప్‌లో ఎగ్జిట్ అవ్వడానికి బ్రేక్ స్టేట్మెంట్‌ని ఎలా యూజ్ చేసామో అలా మనం ఒక ఫంక్షన్‌ని డిఫైన్ చేసినప్పుడు ఆ ఫంక్షన్ నుండి మనం పర్టిక్యులర్ కండిషన్ సాటిస్ఫై అయ్యాక ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మనం రిటర్న్ స్టేట్మెంట్ డిఫైన్ చేస్తాం. సో, అదెలా అంటే ఈ ఫర్ లూప్‌ని జస్ట్ కమెంట్ పెడుతున్నాను. సో, ఇప్పుడు మనం ఒక ఫంక్షన్ తీసుకున్నాను నేను. ఓకేనా? మనం ఫంక్షన్స్ ఎలా రాయాలి అండ్ ఒక ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలి అండ్ ఆ ఫంక్షన్స్‌లో మనం ఆర్గ్యుమెంట్స్ ఎలా పెట్టాలి అదంతా మనం నెక్స్ట్ చాప్టర్స్‌లో మనం చూస్తాం. బట్ ఈ రిటర్న్ స్టేట్మెంట్‌ని ఎలా డిక్లేర్ చేయాలి, ఎలా డిఫైన్ చేయాలి అనే దాని కోసం నేను ఒక ఫంక్షన్ అయితే రాస్తున్నాను. సో, మనం ఈ ఫంక్షన్ చూసినట్లయితే ఇక్కడ నేను ఒక ఫంక్షన్ డిక్లేర్ చేశా. ఆ ఫంక్షన్ ఏంటి? మనం ఏదైనా ఒక నంబర్ ఇస్తే ఆ నంబర్ ఈవెనా, ఆడా అని మనకి కనుక్కోవాలి. సో, ఇన్ కేస్ మన నంబర్ గాని ఈవెన్ అయితే ప్రింట్ నంబర్ ఈస్ ఈవెన్ ఎల్స్ నంబర్ ఈస్ ఆడ్. బట్ ఇలా రాస్తే అయిపోతుందా? మనం ఇక్కడ ఎల్స్ కండిషన్‌లో రాయలేదు ఇది. వితౌట్ ఎనీ కండిషన్ ఐ జస్ట్ మెన్షన్ కన్సోల్ లాగ్. ఓకేనా? ఇక్కడ నేను ఎల్స్ కండిషన్ రాయలేదు. ఎల్స్ కండిషన్ రాదు. జస్ట్ ఇఫ్‌లో మన కండిషన్ రాసాను. అండ్ ఆఫ్టర్ ఇఫ్ నేను ఇంకో లాగ్‌లో మనకి నంబర్ ఈస్ ఆడ్ అని పెట్టాను. సో, ఇలా రాస్తే మనకి నంబర్ ఈవెన్, ఆడ్ చెప్తుందనేది ఒకసారి చూద్దాం. సో దట్ మీకు రిటర్న్ అనేది ఇక్కడ ఎంత ఇంపార్టెంట్ రోల్‌ని ప్లే చేస్తుందో మనం చూడొచ్చు. సో, లెట్స్ సే మనం ఒక నంబర్‌ని ఇవ్వాలంటే మనం ఆ ఫంక్షన్‌ని మళ్ళీ డిఫైన్ చేయాలి. చెక్ ఈవెన్ నంబర్ బ్రాకెట్స్‌లో మనం నంబర్ ఎంత ఇద్దాం? లెట్స్ సే 6 ఇద్దాం. 6 అనేది డివిజిబుల్ బై 2 కదా! సో, రిమైండర్ 0 వస్తుంది. ఎందుకంటే 2 ఇంటూ 3 6. సో, అది ఈవెన్ నంబర్ కింద కన్సిడర్ అయిద్ది. సో, ఈ కండిషన్ సాటిస్ఫై అవుద్ది కాబట్టి ఇట్ ప్రింట్స్ దిస్. సో, లెట్స్ సే చూద్దాం మనం. నంబర్ ఈజ్ ఈవెన్, నంబర్ ఈజ్ ఆడ్. సో, మనకి 2 లాగ్స్ ప్రింట్ అయినాయి. ఎందుకు ప్రింట్ అయినాయి? మనం ఎప్పుడైతే ఈ కండిషన్ సాటిస్ఫై అయిందో మనం అక్కడికి మన ఫంక్షన్ అనేది ఎగ్జిట్ అవ్వలేదు. ఓకేనా? అందుకని అదేం చేసింది ఈవెన్ దో ఇట్ సాటిస్ఫైస్ ద కండిషన్ ఈవెన్ దో నంబర్ 6 డివిజిబుల్ బై 2 అండ్ అది ఈవెన్ నంబర్ అని కన్సిడర్ చేసామో స్టిల్ ఇట్ ఇట్ స్టిల్ అది మనకి నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్‌కి వెళ్తుందనమాట. సో, నెక్స్ట్ లైన్ కోడ్ ఏంది ఆఫ్టర్ ఇఫ్ కండిషన్. సో, ఇఫ్ కండిషన్ లైన్ నంబర్ 15. సో, లైన్ నంబర్ 16 ఏముంది కన్సోల్ డాట్. సో, నెక్స్ట్ లైన్‌కి అది వెళ్తుంది. ఎందుకంటే మనం అక్కడ బ్రేక్ చేయలేదు. సో, మనం బ్రేక్ చేయాలంటే రిటర్న్ అని రాయాలి. ఫర్ లూప్‌లో బ్రేక్ చేయాలంటే బ్రేక్ అని రాసాం. అదే ఫంక్షన్‌లో మనం బ్రేక్ చేయాలి అనంటే రిటర్న్ అని రాస్తాం. ఓకే. నౌ ఇప్పుడు మీరు రన్ చేసినట్లయితే నంబర్ ఈజ్ ఈవెన్ మాత్రమే మనకు ప్రింట్ అయింది. దట్ మీన్స్ వన్స్ ఇట్ సాటిస్ఫైస్ ద కండిషన్ ఇట్ విల్ execute the code in that particular condition block of code. After that it will exit the function.
సో అది ఇక్కడ రిటర్న్ యొక్క డెఫినిషన్. అలాగే మనం రిటర్న్‌ని వేరే విధంగా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఒక ఫంక్షన్ ఏదైనా రిటర్న్ ఇస్తుంది అని అనిపిస్తే, అంటే మనం ఏదైనా ఫంక్షన్‌కి ఇన్‌పుట్స్ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్ తిరిగి మనకి ఏదైనా రిటర్న్ ఇస్తుంది అని ఎక్స్‌పెక్ట్ చేసినప్పుడు మనం ఆ టైంలో కూడా మనం ఫంక్షన్స్‌కి రిటర్న్ రాసుకోవాలి. సో అది ఎలా అంటే లెట్స్ సే ఫంక్షన్ యాడ్ సమ్ అని పెట్టాను. సో ఇప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ అయితే ఇస్తాను నేను. num1 num2. ఇక్కడ మనం నంబర్‌ని రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సమ్ అంటే నంబరే కదా అది. సో సమ్ అనేది నంబర్ అయినప్పుడు మనం ఆ ఫంక్షన్‌కి నంబర్ ఇన్‌పుట్స్ ఇచ్చినప్పుడు అది మనకి నంబర్‌నే తిరిగి ఇస్తుంది. సో దాని యొక్క టైప్‌ని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఫంక్షన్ ఏదైతే మనకి రిటర్న్ ఇస్తుందని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామో ఆ పర్టిక్యులర్ డేటా టైప్‌ని మనం మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఎర్రర్ అనేది చూపిస్తుంది మనకి. సో ఇక్కడ పెట్టినట్లయితే ఏమవుతుంది? ఏ ఫంక్షన్ హూస్ డిక్లేర్డ్ టైప్ ఈస్ నెయిదర్ అన్‌డిఫైన్డ్, వాయిడ్ నార్ ఎనీ మస్ట్ రిటర్న్ ఏ వాల్యూ. ఏ ఫంక్షన్ అయితే అన్‌డిఫైన్డో, వాయిడో కాదో ఆ ఫంక్షన్ మనకి ఏదైనా రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఇవ్వాలి అని. సో మనం ఇక్కడ ఇలా కోలన్ పెట్టి ఇప్పుడు ఇలా జస్ట్ ఇలా రాసామంటే ఒక ఫంక్షన్ డిక్లేర్ చేసినట్టు ఇలా. బట్ మనం ఇక్కడ ఏది రిటర్న్ చేయనట్టు. సో ఇక్కడ మనం ఆ ఫంక్షన్ నుంచి మనం ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు. ఓకేనా? ఏది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టు. అదే మనం కోలన్ పెట్టి పర్టిక్యులర్ డేటా టైప్‌ని మెన్షన్ చేసామంటే దట్ మీన్స్ మనం ఆ ఫంక్షన్ నుండి ఒక నంబర్‌ని తిరిగి సో నేను ఇది ఇస్తున్నాను. నువ్వు తిరిగి నాకు ఇది ఇవ్వాలి అనే కాన్సెప్ట్‌తో మనం అక్కడ డేటా టైప్‌ని పెట్టాం. సో అక్కడ ఏ డేటా టైప్ పెట్టాం? నంబర్ అని పెట్టాం. సో నంబర్ మీన్స్ ఆ ఫంక్షన్ కూడా మనకి తిరిగి నంబర్ అనే డేటా టైప్ మనకి నంబర్‌ని రిటర్న్ చేయాలి అని మీనింగ్ అనమాట. బట్ ఈ కాన్సెప్ట్స్ మనం క్లియర్‌గా ఫంక్షన్స్ వీడియోలో చెప్పుకుందాం. సో లెట్స్ ఫర్గెట్ అబౌట్ ఇట్. సో ఇక్కడ నేను ఏం చేశాను? రిటర్న్ num స్పేస్ num1 ప్లస్ num2 అని ఇచ్చాననమాట. ఇప్పుడు మనం ఆ ఫంక్షన్‌ని కాల్ చేసి మనం ఒక 2 నంబర్స్ ఇద్దాం. ఎందుకంటే ఇక్కడ మనం 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాం. 2 నంబర్స్ ఇద్దాం. 2, 3 అని ఇద్దాం. సో ఇచ్చినప్పుడు ఈ 2 ఈ num1లోకి, ఈ 3 num2లోకి వెళ్తుంది. సో రిటర్న్ ఏమి ఇస్తుంది? 5 అని ఇస్తుందనమాట. మనం జస్ట్ సింపుల్‌గా ఒక లాగ్ రాద్దాము. సో console.log యాడ్ 2,6 సో ఇలా రాసాం. సో ఇలా రాసినప్పుడు దీని మీనింగ్ ఏందంటే మనం ఆ ఫంక్షన్‌ని కాల్ చేసాం. ఈ ఫంక్షన్‌ని ఈ యాడ్ సమ్ అనేది ఈ కన్సోల్ డాక్‌లో కాల్ చేసి 2 వాల్యూస్ ఇచ్చాం. 2 అండ్ 6. సో ఈ 2 ఇక్కడ num1 అంటే 2, num2 అంటే 6. ఓకేనా? సో ఈ 2 ప్లస్ 6 అంటే 8. సో ఈ రిటర్న్ స్టేట్మెంట్ అనేది మనకి 8 అని ఆ ఫంక్షన్ త్రూ మనకి తిరిగి ఇస్తుందనమాట. రన్ చేసినప్పుడు మనకి 8 అనే నెంబర్ అయితే ఇక్కడ ప్రింట్ అయింది. సో ఇలా మనం రిటర్న్ స్టేట్మెంట్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క హోల్ కాన్సెప్ట్ అండ్ మనం ప్రతి ఒక్క ఈచ్ స్టేట్మెంట్‌ని మనం బ్రీఫ్‌గా డిస్కస్ చేసాం. సో మీకు కానీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ more updates on this channel.